शिवाय गुरवे नमः। 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 మనస్సు ఇంద్రియాలను దాటి ప్రవర్తించదు. ఇంద్రియాలతో మీరు గ్రహించిన దానినే అది ఆచరణలో పెడుతుంది. అంటే మీ బుద్ధి ఎలా ప్రవర్తిస్తుందో అదే విధంగా మీ ఆచరణ, మీ మాట అన్నీ ఉంటాయి. బట్ ఆ బుద్ధి అన్న మనస్సు అన్న ఒకటే. మీరు గ్రహించిన దానిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా గ్రహిస్తారు. ఏదైనా సరే ఒకే విషయాన్ని కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటారు, కొంతమంది నెగటివ్ గా తీసుకుంటారు. అది వారి బుద్ధి అనుసారం. వారికి జరిగిన ఏదో రకరకాల కారణాలు ఉంటాయి. ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి. ఏ కారణాలు లేకుండా గ్రహించే వాళ్ళే అసలైన స్ఫురణ ఎక్కడైనా నీకు కలిగి తీరా, అది అసలైనది. అంటే అప్పుడే నిజమైన సాధన జరుగుతున్నట్టు. కాబట్టి ఇంద్రియాల పరిధిని దాటి అది ప్రవర్తించదు. అంటే మీ ఇంద్రియాలు మీరు అనుకున్నదేమిటో అది చూసి విని దాన్ని మీ బుద్ధితో ఆలోచించి మనస్సులో అనండి. ఒక ప్లేస్ ఉండాలి కాబట్టి మనస్సు. అంటే ఇక్కడ మనస్సు వేరే అని బుద్ధి వేరే ఇన్ని లేవు అసలు. ఉన్నది ఒకటే, అది మనస్సు అన్న బుద్ధి అన్న ఏదైనా. వెంటనే ఒక రియాక్షన్, గ్రహించిన దాని పట్ల వెంటనే ఒక రియాక్షన్. అంటే గ్రహించారు, రియాక్షన్ వచ్చింది అంటే అది నేను, సహజత్వం కాదు. సహజత్వము అంటే మీకు తెలియకుండా ఈ అనుకోవటాలు, భావాలు, రియాక్షన్స్ ఏది లేనిది సహజత్వం. ఆ సహజత్వంలో ఉన్నప్పుడే అసలు నేను. ప్రత్యక్ష అనుమానములు రెండు కూడా ఇంద్రియ జ్ఞానానికి లోబడే ఉంటాయి. అంటే కారణాలు, సమర్థింపులు, ఇలాంటివన్నీ కూడా ఈ ఇంద్రియ జ్ఞానానికి, అంటే మీరు అనుకోవటం, మీ భావాలు. ఇప్పుడు ఇక్కడ ఇంద్రియాలు అనగానే మీరు ఏదో అనుకోవటం, మీ భావాలు. ఒకరు చెప్పింది వినటము, లేదా మీరు చూసిన దాన్ని భావించటము, ఇవన్నీ ప్రత్యక్ష పరోక్షాలు అన్నట్టు. మీ యొక్క సమర్థింపులు, కారణాలు. సత్యతత్వము ఇంద్రియ గోచరం కాదు కనుక మనస్సు సత్యమును గురించి ఊహాపోహాలను చేయగలదే గాని సత్యాన్ని నిర్వచించదు. పరమాత్మ విదితుడా అవిదితుడా రెండూ కాదు. ఎందుకంటే విదితము జగత్తే, అవిదితము కూడా జగత్తే. జగత్తు దృశ్యము, జడము. పరమాత్మ మన స్వరూపమే కనుక పరమాత్మను తెలియుట అనేది ఉండదు. పరమాత్మ యందు విలీనమై ఉండుట మాత్రమే ఉంటుంది. అట్టి గమ్యాన్ని చేరిన వారు పరమహంస అనబడతారు. వారే జీవన్ముక్తులు. పరమహంసలైన యోగులు ఆత్మతత్వం నందు రమిస్తారు. అంటే ఆనందంగా ఉంటారు. సహజంగా ఆనందం.
కూడిన ఆనందం. కారణంతో కూడిన ఆనందం ఎంతసేపు ఉంటుంది ఏమిటో మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి వారు కారణం ఏమీ ఉండదు, సర్వకాలాల్లోనూ ఆనందంగానే ఉంటారు. ఏది ఎలా జరగాలో ఇక్కడ బోధలో చెప్పబడుతుంది, స్ఫురణ వస్తుంది అని. విడిగా స్ఫురణ వచ్చింది అన్న పాయింట్ ఉంటది. ఇక ఇప్పుడు మీరు అనొచ్చు, ఎందుకంటే ఇంకా మీరు స్థిరత్వం పొందలేదు కాబట్టి స్ఫురణ వస్తోంది అని సరే చెప్పుకోవచ్చు. జ్ఞానులు ఇంకా మాకు ఈ స్ఫురణ వచ్చిందని అనరు. ఎలా అయితే నేను పరమానందంగా ఉన్నాను, నాకేం కారణాలు కనపట్టలేదు, ఇలాంటివి ఏవేవో చెప్తూ ఉంటారు కదా, అవి మీరు చెప్పకూడదు. జ్ఞానులు అసలే చెప్పరు. ఎందుకంటే వాళ్ళ ఆచరణలోనే ఉంటుంది ఆనందం. కారణాలు చెప్పుకుంటున్నా కొద్దీ అది సహజత్వం కాదు. కారణాలు నశించాలి. మాటకు అందరిది ఆ యొక్క తత్వం. అంటే పరమాత్మ అంటే ఎక్కడో లేడు, నువ్వు పొందవలసింది, నువ్వే ఆ పరమాత్మ. అందులో లీనం అవ్వాలి. ఇప్పుడు రెండుగా ఉన్నావు, ఐడెంటిటీ నేను అంటున్నావు, ఈ నేనుతో సాధన చేస్తున్నావు, సాధన చేసి ఇది పొందే అది పొందే అంటున్నావు. ఇది గుర్తించిన రోజులు నువ్వు అందులో లీనం అవ్వలేదు. ఇది గుర్తించటం మానేయాలి. కాబట్టి పరమాత్మను తెలుసుకోవటం అనేది వేరేగా ఏమీ లేదు. కనపడేదంతా పరమాత్మ అయినప్పుడు మరలా విడిగా తెలుసుకోవటం అంటే ఎక్కడుంటుంది? ఉన్నదే పరమాత్మ. నీవు కూడా అదే అని కదా చెప్పకూడదు. కాబట్టి సత్యాన్ని నిర్వచించటము అంటే మాటల ద్వారా మీరు నిర్వచించలేరు. మాట ఆగిపోవాలి, తడబడాలి మాట. ఏం చెప్పాలో అర్థం కాని స్థితి ఉండాలి. కాబట్టి ఇక్కడ విదితము అవిదితము అంటే కనపడేది కనపడనిది లాగా, తెలియబడేది ఆయనే, తెలియబడనిది ఆయనే. ఉన్నది ఆయనే, ఆ పరబ్రహ్మ మాత్రమే ఉన్నాడు. మరి పరబ్రహ్మ మాత్రమే ఉన్నప్పుడు నీకేమిటి బాధ? అందుకనే సుమైరు అన్నాడు ఆయన, నువ్వు చేయవలసిందంటే ఏమీ లేదు అక్కడ. నువ్వు ఏది చెయ్యకుండా, అంటే ఆలోచనలతో సహా నువ్వు చేయకుండా ఉన్నప్పుడే నువ్వు బ్రహ్మము. ఈ స్ఫురణలు అన్నీ కూడా సహజంగా జరుగుతాయి, సహజమైన ఆనందము లభిస్తుంది, అన్ని సహజం. అదే బ్రహ్మస్థితి. కాబట్టి లేసమాత్రమైన ఆలోచన భావనలు అని చెప్పారు. ఆలోచన ఏది కూడా ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు. నీవు ధర్మంగా ఉండు, సత్యంగా ఉండు, అబద్ధాలు చెప్పకు. కపటత్వం నీలో ఉండకూడదు, ఒకరిని మోసం చేసే కపటత్వం. నీ పని నువ్వు శ్రద్ధగా చెయ్యి. నీకు ఏదైతే అప్పగించబడిందో అది నీ ధర్మమో, అది నీ ఉద్యోగమా, ఇంటి పనులా, ఏ పని అయినా సరే. ఎందుకంటే ఈ పనికి నీవు డబ్బు తీసుకుంటున్నావు, ఉద్యోగం చేశావు కాబట్టి నీవు దాని పట్ల సత్యంగా ఉండాలి. అంటే ఆ పని నువ్వు ఏ పని నువ్వు ఒప్పుకున్నావో ఆ పని సక్రమంగా నువ్వు చేసినప్పుడే పరమాత్మ అనుగ్రహం లభించి నీకు అది అఖండమవుతుంది. అంటే నీకు ఏది అవసరమో, ఎప్పుడు ఏది ఎలా అవసరమో పరమాత్మ వహామి అహం అన్నాడు, ఆయన చూస్తాడు. ఎప్పుడు నీవు నీ పని పట్ల, అదే మీకు విధించబడిందని, అంటే అది ఉద్యోగం కావచ్చు, ఇంట్లో కావచ్చు. అంటే ఒక తల్లి ధర్మము, తండ్రి ధర్మాన్ని ఏవైతే చెప్పుకున్నామో బోధల్లో, అవన్నీ కూడా నీవు ధర్మంగా ఉన్నప్పుడు తప్పకుండా జరుగుతాయి. సందేహం ఏం లేదన్న, అవి జరిగి తీరుతాయి. ఎందుకంటే నువ్వు ధర్మంగానే ఉన్నావు. అప్పుడు సాధనలో కూడా వెంటనే నీకు ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనసులో ఏంది లేదు, నువ్వు ధర్మంగా ఉన్నావు, నీ పని నువ్వు ఒప్పుకున్న పని కరెక్ట్ గా చేస్తున్నావు, ఎక్కడ బద్ధకం కానీ మోసం కానీ లేదు. ఎప్పుడైతే నీవు ఒప్పుకున్న పని నీవు శ్రద్ధాభక్తులతో చేస్తావో నీ యొక్క సకలము ఆ పరమేశ్వరుడు చూస్తాడు. అందుకనే ధర్మాన్ని చేయమని చాలా సార్లు మన బోధలో జరిగింది. నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు. కపటత్వాలు, ఈ మోసాలు గాని, అబద్ధాలు గాని ఇవేవి లేకుండా ఉండి ఏమీ పర్వాలేదు. అదే అసలైనది. అలా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పరమానందంగా ఉండగలవు. దేని గురించిన చింత ఉండదు, ఏది ఉండదు, అప్పుడు అసలైనది ఉంటుంది. కాబట్టి
ఆ విధంగా పరమాత్మలో లీనం విలీనం అన్నారు. విలీనం కూడా విలీనం అంటే ఇక అసలు నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఎలా అయితే నది సముద్రంలో కలిసిపోయాక ఐడెంటిటీ లేదు దాన్ని. మీరు ఆ కలిసేటప్పుడు చూస్తారు కానీ అది అందులోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇవి నది నీళ్లు ఇది సముద్రం నీళ్లు అనడానికి లేదు. అలా పరమాత్మలో విలీనం అవ్వాలి అంటే ఈ యొక్క ఐడెంటిటీ అనే ఈ నేను ఐడెంటిటీ అనేది ఉండదు. అంటే అర్థం ఏమిటి ఐడెంటిటీ ఉండకూడదు అంటే ఏదో వ్యవహారానికి వాడటమే తప్ప దాని యందు ప్రత్యేకమైన ఆలోచన భావనలు ఏమీ లేవు. అప్పటికప్పుడు అంతే, ప్లానింగ్ లేవు, పిల్లల గురించిన దిగుళ్ళు లేవు, నెక్స్ట్ వాట్ అనేది లేదు. భూత భవిష్యత్తు వర్తమానం కూడా లేదు. ఎందుకంటే వర్తమానం అని దేన్ని అనగలుగుతారు? ఇప్పుడే అయిపోయింది, నువ్వు అనుకునే లోపల వర్తమానం అయిపోతుంది. అందుకని ఎవరైతే అలా ధర్మంగా ఉంటారో వాడు సుమ్మయిరు హాయిగా ఉండొచ్చు నోరు మూసుకుని. జరిగేవి జరుగుతూనే ఉంటాయి, ఇంకా దేనికి ఆలోచన, దేనికి డిస్కషన్స్? అసలు ఏదో సరదాగా మాట్లాడుకోవచ్చు, సరదాగా అది ఇది అని అనుకోవచ్చు, దాంట్లో ఏం పెద్ద దోషమే, ఆనందంగా జరగచ్చు. అదేదో సీరియస్ గా లేకపోతే ఇక కొన్ని తెలుసు కదా, అవి మీ జీవితాల్లో ఎలా ఉంటాయో మీకు అనుభవమే. కాబట్టి ఆ విధంగా మీరు ఉండరా. ఎప్పుడైతే ఆ విధంగా లేకుండా మీ సహజ స్థితిలో మీరు ఉంటారో అది ఏ విషయమైనా అవ్వచ్చు, ఆరోగ్య విషయమా, ఇంటి విషయాలా, డబ్బు విషయమా, అసలు ఏదైనా సరే మీరు ఆ సుమ్మయిరు లాగా ఉన్నప్పుడు, అంటే చెప్పాం కదా, మీరు సాక్షిగా ఉన్నప్పుడు ఆయన వహామ్యహం అంటారు, ఆయన చేస్తాడు. సమర్థులు ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా, ఎందుకంటే వాళ్ళు సమర్థులు, చెయ్యగల సమర్థులు. మీకు ఆ సమర్థత లేదు. ఎస్, సమర్థత ఉండవచ్చు కాక కానీ అది ఆయన వల్ల కలిగిన సమర్థత, అది కూడా ఆయనలాగా మీరు చేయగలరు. కొంతమేర వరకు మాత్రమే మీరు చేయగలరు. ఆయన పరిస్థితులను మార్చగలడు, వ్యవహారాన్ని మార్చగలడు, మనుషుల్ని మార్చగలడు, అంటే వాళ్ళ బుద్ధిని కూడా. ఎన్నో సమర్థతలు ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఆ ఆత్మతత్వం నందు రమించాలి అంటే ఈ విధంగా ఉండాలి. అందుకనే వాళ్ళని పరమహంసలు అన్నారు. పరమహంస అంటే మన ఊపిరిని పోలుస్తారు. కాబట్టి అది పరమమైనది. పరమమైనది ఎప్పుడవుతుందో అంటే ఈ యొక్క బాహ్యం నుంచి పైకి వెళ్ళింది, పరమాత్మ దగ్గరికి వెళ్ళింది కదా, అది పరమం అన్న. వాళ్ళకి వేరేగా ఇలాగా అలాగే ఏదో వ్యవహారానికి చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఎందువల్ల వాళ్ళ అవతల వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి వీళ్ళు నేను జ్ఞానిని అన్నట్టుగా ప్రవర్తించరు. వాళ్ళు ఏం ప్రత్యేకంగా ఒక బోర్డు పెట్టుకుని ఐటీ కంపెనీ వాళ్ళు మెడలో ఐడెంటిటీ కార్డు వేసుకుని తిరిగినట్టుగా వాళ్ళు ఏం తిరగరు. ఇప్పుడు డాక్టర్లు, పోలీసులు వాళ్ళ నేమ్ ఇది పెట్టుకుని తిరుగుతూ ఉంటారు, ఐడెంటిటీ. అలా జ్ఞానులు ఏమో ఐడెంటిటీ పెట్టుకుని తిరగరు, వాళ్ళు చాలా మామూలుగానే ఉంటారు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి ఐడెంటిటీ అక్కర్లేదు. వీడికి భయం, నేను డాక్టర్ అని తెలియకపోతే వీడు నాకు రెస్పెక్ట్ ఇవ్వడు అని. పోలీస్ నేను ఫలానా అని తెలిస్తే కదా, ఐటీ కూడా మేనేజర్ అవి ఉంటాయి. సరే, అక్కడ వ్యవహారంలో వేల మంది ఉంటారు కాబట్టి అది పెట్టుకుంటారు, దాన్నే మీరు నిరసించటం కాదు. అది తప్పదు, అక్కడ వాళ్ళు డాక్టర్ ఇంకోళ్ళు తెలియాలి కదా, మెడలో స్టెథోస్కోప్ ఉంటే అందరికీ ఉంటుంది, బీపీ చూసేవాడు కూడా పెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ అది వ్యవహారంలో తప్పదు. అది అక్కడ వరకే ఉండాలి, ఎందుకంటే నువ్వు అక్కడ ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి ఆ ఐడెంటిటీ. ఇంటికి వచ్చాక కూడా ఐడెంటిటీతో ఉంటే, అందువల్ల జ్ఞానులకి ఎక్కడైనా ఒకటే. కాబట్టి వాళ్ళు విడిగా తాము జ్ఞానులమన్న ఐడెంటిటీతో తిరగరు, చెప్పుకోరు మేము జ్ఞానులమండి అని. వాళ్ళకి ఆవశ్యకత లేదు.
ఎవరితో ఎలా ప్రవర్తించాలో వాళ్ళు ఆలోచించి నిర్ణయించుకోవటం అలాంటివి ఏమి ఉండదు. అలా జరిగిపోతూ ఉంటుంది. చూసే వాళ్ళకి ఎలా అయినా అనిపించవచ్చు కాదు. దాంతో వీళ్ళకి బంధం లేదు కాబట్టి వీళ్ళు హాయిగానే ఉంటారు. అవతల వాడు పీక్కుంటే ఏమిటి, పీక్కోపోతే అంటే ఎలా ఉన్నా అవతల వాళ్ళ దాంతో వీళ్ళకి ఎప్పుడూ ఇది లేదు. వాళ్ళ సహజ లక్షణమైన ఆ ప్రేమ స్వభావము, అందరితో సమానత్వం, ఇవన్నీ కూడా న్యాచురల్ గా ఉంటాయి. సర్వకాల సర్వ అవస్థల ఎందుకు. అందుకని వారే జీవన్ముక్తులు అన్నారు. ఆత్మతత్వం ఉంది రమిస్తారు అంటే అర్థము ఉన్నది ఆత్మతత్వమే, అంతటా ఉన్నది కూడా, వేరే ఏమీ లేదు అని అర్థం. ఉన్నదే అది, ఆ తత్వమే ఉన్నది. గుర్తించిన వాడు ఆనందిస్తాడు, గుర్తించిన వాడు సరదాగా ఉండగలిగిన వాడు ఎప్పుడైనా సరదాగా ఉండగలుగుతాడు. సరదానే లేనివాడు ఇది అంతే. కాబట్టి తత్వాన్ని గుర్తించిన వాడు అంటే ఆ తత్వాన్ని తానుగా మార్చుకున్నవాడు హాయిగా ఆనందంగానే ఉంటాడు. ఉన్నది అదే కాబట్టి. అది లేనివాడు నేను ఫలానా కదా, ఇది ఎలాగా అదేలాగా, అది ఇలా ఉండాలి ఇది ఇలా ఉండాలి, ఎలాగ ఎట్లా కుదురుతుంది అంటూ ఉంటాడు. అందుకని వాడికి ఆనందం ఉండదు. అన్ని వేరువేరుగా ఆలోచిస్తాడు కాబట్టి వాడికి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు, రమ్మన్నా రాదు. ఎందుకంటే ఆలోచన ఉన్న వాడికి ఆనందం ఎప్పుడూ కలగదు. ఆనందానికి కారణమైన దానికి కూడా మీరు కారణాలు వెతుక్కుంటే అక్కడ ఆనందించరు. ఇది ఇలా జరిగితే బాగుంటుంది అని అనుకున్నవాడు అలా జరిగినా కూడా ఆనందించలేడు. అమ్మయ్య పోన్లే జరిగింది అంటాడు ఒక సెకండ్. తర్వాత అనుకున్నాను కానీ ఇంకా కొంచెం ఉంటే బాగుండేది, ఏమిటో అనుకున్నాను ఇలాగా అంటాడు. ఆ తర్వాత అయ్యో అనవసరంగా ఇలా అనుకున్నానే, ఇది ఇలా జరిగింది, అయ్యో రామ అంటాడు. ఏదో ఒకటి ఉంటుంది వాడికి అనుకున్నది జరిగినా బాధే, జరగకపోయినా బాధే. కాబట్టి అనుకోవటం ఎందుకు? కాబట్టి అనుకోకుండా ఉన్నవాడిది అదే. మరి ఆ స్ఫురణ అంటే అర్థం అనుకోకుండా ఉండదు. లేస మాత్రమైన భావం లేకుండా ఉండడమే స్ఫురణ. అది ఎక్కడైనా సరే అలా ఉన్నప్పుడే నువ్వు ఐడెంటిటీ లేకుండా ఉన్నది. ఆ ఐడెంటిటీ లేనప్పుడు మాత్రమే నువ్వు ఆత్మతత్వంలో విలీనమైనది. అందుకని కనబడేది కనబడని అంతా కూడా భగవత్ స్వరూపమే. పరమాత్మ తప్ప, దేవుడు తప్ప ఇంకోటి లేదు, అన్యము లేదు. అన్యం లేని దాంట్లో మళ్ళీ నేనండి, నావండి, నా ఇల్లు, నా గోల అంటే నా వస్తువులు, నా డబ్బు ఇక్కడ దాచుకోవాలా, ఎక్కడ దాచుకోవాలి, ఎన్ని తలకాయ. అబ్బో ఇందులో డబ్బులు ఎక్కువ వస్తాయి, అక్కడ వస్తాయి, ఇక్కడ వస్తాయి. పరమాత్మ ఇచ్చిన డబ్బు అయితే నిన్ను ఆనందాన్ని ఇస్తుంది. అదే నువ్వు వెతుకులాట ప్రారంభించి ఈ జాబ్లోనా ఆ జాబ్లోనా లేకపోతే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే అది కాస్త గోవింద గొచ్చు, అప్పుడు బాధ. ఈ ఆత్మతత్వాన్ని ఉపనిషత్తులు తురీయము అంటే 4వదని వర్ణించారు. అది 4 అంటే సంఖ్యాపరంగా లెక్కలు పెట్టుకునేవాడికి అది అంతిమ గమ్యము అని సాధకులు తెలుసుకోవాలి. ఇంకా 4 తర్వాత సంఖ్య చెప్పారు కాబట్టి ఏమంటే 5 ఉందా అని లెక్క పెట్టేవాడు అంటారు. నువ్వు ముందు ఇది చేరు 5 ఉందో లేదో అప్పుడు అని వాళ్ళకి చెప్తాం. కానీ సాధకులకి తెలియాలి ఇది అసలైనది ఇదే. నువ్వు లెక్క పెట్టుకుంటూ వెళ్ళినా లెక్క పెట్టకుండా వెళ్ళినా. అందుకని సత్వజ్ఞానులు అనేవారు, మరి నీకు ఎందుకురా లెక్కలు, బోధన నేనేదో చెప్తాను, ఎందుకంటే నీకు బాగా అర్థం అవ్వడానికి చెప్తారు. కాబట్టి నువ్వు అలా లెక్క పెట్టుకోకు, నీవు దాని గురించే ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే నీకు దాని గురించిన సాధనే చెప్పబడుతుంది, ఎలా చెయ్యాలో చెప్పబడుతుంది. నువ్వు సాధన చేయి. దానికి ఎందుకండి నేను ఏ స్టేజీలో ఉన్నాను అంటావు ఎందుకండి? బస్సు ఎక్కారు అనుకోండి, బస్సు వాడికి చెప్పారు ఏమండి ఫలానా స్టేజీలో నేను దిగాలని. నిమిషానికి ఒకసారి అడిగితే వాడు తిట్టడు. ఎందుకయ్యా అన్నిసార్లు అడిగితే నేను చెప్తానన్నాగా మాట్లాడ కూడా కూర్చో అంటాడు. ఇది అంతే. కాబట్టి ఎందుకు కంగారు మీకు? ఏ స్టేజీలో ఉన్నాము అని మీ పని సాధన చేయడం చేయండి. కూర్చోవాలి, బస్సులో మాట్లాడకుండా నోరు మూసుకు కూర్చోవాలి. చెబుతాడు ఎక్కడికి వచ్చిందో.
ఆ ట్రైన్స్ లో అంటే ఈ ట్రైన్ లో కాకపోయినా ఏంటది మెట్రోలలో డిస్ప్లే అవుతూ ఉంటుంది, చూస్తూ కూర్చోండి, గొడవ లేదు కదా. అంటే అక్కడ డిస్ప్లే ఉంటుంది, మీరు బ్యాంకులకు వెళ్తే టోకెన్ నెంబర్ వస్తుంది, మీరు ఏ సెల్లో పెట్టుకు కూర్చుంటే వాడు అరుస్తాడు, లేదా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడు, మీ ఛాన్స్ పోయిందిగా. అందుకని అలర్ట్ గా ఉండి ఆ టోకెన్ చూసుకుంటూ ఉన్నారనుకోండి, అది అరిచిన అరవకపోయినా మీకు జాస్ ఉంటుంది కాదు, కొన్ని టోకెన్లు అరుస్తాయి. కాబట్టి ఎక్కడ ఆ విధంగా అనవసరమైన విషయాలంతా శ్రద్ధ చూపిస్తే అది జరగదు. కాబట్టి అసలైన అంతిమ గమ్యాన్ని పొంది తీరాలి, ఆ అంతిమ గమ్యమే అసలైనది. కాబట్టి సాధకుడు యొక్క లక్ష్యము అంటే అదే, ఇంకా వేరేది ఏమీ లేదు. ఏ విధంగానైతే జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందు ఏ ఎరుక నిత్యముగా ప్రకాశిస్తున్నదో అనుభవ స్వరూపమైన అట్టి ఆత్మతత్వమే తురీయము. కానీ ఇదంతా బోధ చాలా సార్లు జరిగింది, అది లేకపోతే ఇంకా నువ్వు లేచేదేం లేదు. గాఢ నిద్ర పోయాక మీరు లేవలేదు అనుకోండి, అర్థమే మీలో లేదు అని అర్థం. గాఢ నిద్ర పోకపోతే ఎప్పుడైనా నిద్ర పట్టేసిందంటే ఇంక వాడు లేవలేండి, శాశ్వత నిద్రపోయాడు అంటారు. శాశ్వత నిద్రపోయాడు అన్నారు, అంతేగాని నిద్రపోయాడంటే మళ్ళీ లేస్తాడు అన్నారు, శాశ్వతం అన్నాడు, ఇక వాడు లేవడు అని అర్థం. కాబట్టి ఎక్కడైనా సరే ఆ తత్వం ఉన్నప్పుడు మాత్రమే నీలో నువ్వు అసలు ఏదైనా చేయగలుగుతావు, మాట మంతి అన్ని వినగలుగుతావు, ఏదో చేయగలుగుతావు, లోపల ఉండాలి ఆ తత్వం. ఆ ప్రకాశం ఉన్నప్పుడు మాత్రమే నువ్వేదైనా, అది లేనప్పుడు నువ్వు చేయగలిగింది ఏం లేదు అక్కడ. అందువల్ల ఆత్మతత్వము నిత్య ప్రకాశం, అది ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది, దానికి ఇప్పుడు అప్పుడు అలాంటివన్నీ ఏం లేవు, నిత్యంగా ప్రకాశిస్తూ ఉంటుంది. నిద్ర లేవగానే నేను ఏమీ తెలియకుండా సుఖముగా నిద్రించాను అనే స్మరణ కలుగుతుంది, చూసారా. అది సహజంగా అనిపిస్తుంది, అబ్బాయి బలి నిద్రపోయాను కదా అనిపిస్తుంది. అలా రోజు నిద్రపోయేవాడు అనుకోడు, ఎప్పుడన్నా నిద్రపోయినవాడు అనుకుంటాడు. కాబట్టి రోజు నిద్రపోతుంటే ఎందుకు అనుకోండి, నేను ఎప్పుడైనా హాయిగా నేను నిద్రపోతాను అన్నవాడు విడిగా లేచాక అలా ఏమో అనుకోడు, సహజత్వం ఏర్పడుతుంది. అమ్మా అమ్మ నమస్కారం అమ్మ, పాదాభివందనాలమ్మా. అమ్మా పరమాత్మని విడిగా చెప్తున్నారు ఎందుకమ్మా? ఆల్రెడీ పరమాత్మే కదమ్మా. అవును, నువ్వు గుర్తించలేదు కాబట్టి విడిగా చెప్పబడటం జరిగింది, నువ్వు గుర్తిస్తే ఎందుకు చెప్తారు? నువ్వు గుర్తించి అందులోనే ఉండి నువ్వు అసలు ఆలోచన లేకుండా, పిల్లల గురించిన టెన్షన్ లేకుండా, అసలు ఏది లేదు అన్ని చేస్తున్నావు, నీ ధర్మంగా నువ్వు అన్ని చేస్తున్నావు, తల్లివి కాబట్టి, ఒక భార్య, ఒక తల్లి, ఒక కోడలుగా. మరి నీకు బాధ కలగకుండా వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, నేను ఇలా ఉన్నాను, ఇవన్నీ నీకు బాధలు కలగటం లేదా? నువ్వు కలగకుండా ఉంటే ఇంకా మళ్ళీ చెప్పడం ఎందుకు? అసలు చెప్పక్కర్లా, అదే సుమయిరు అంటే. పరమాత్మను గురించి చెప్పుకోవటం ఎందుకంటే నీకు తెలియబడలేదు కాబట్టి, నువ్వు అలా లేవు కాబట్టి చెప్పటం, ఆయన గొప్పతనం చెప్పటం. ఎవరన్నా గొప్ప వాళ్ళ గురించి, గురువు గురించి చెప్తే కదమ్మా నీకు తెలుస్తుంది గురువు అంటే ఎవరో. అవునమ్మా. లేకపోతే ఆయన గురువు వెళ్ళంటే ఏం గురువు అంటారు. ప్రాపంచికంలో ప్రతివాడిని గురువు అని అంటుంది, కాబట్టి అలా కుదురుతుంది. కాబట్టి గురువు అంటే ఎవరు, అసలు సద్గురువు అంటే ఎవరు, ఇవి తెలిస్తే కదా నువ్వు ఆ లక్షణాలు పెట్టుకుంటావు. తెలియనప్పుడు ఏ లక్షణాలు ఉంటాయి నీకు? అందుకని పరమాత్మ గురించి చెప్పటం అది ఆయనే. పిల్లవాడు పుట్టాక వాడికి నెమ్మదిగా వాడికి తెలియనివన్నీ చెప్తావా లేదా? కొంచెం అయ్యాక వాడికి చెప్పక్కర్లే కదా. అవునమ్మా. వాడికి తెలిసినవి నువ్వు చెప్తావా? మళ్ళీ అక్కర్లేదు, తెలియనప్పుడు చెప్తారా, వాళ్ళు నేర్పిస్తారు నెమ్మదిగా, చిన్న చిన్న పదాలు చెప్తారు, ఆ తర్వాత ఇంకా చెప్తారా? ఇక చెప్పరు. వాడికి రాయటం వచ్చేస్తుంది, అనటం వచ్చేస్తుంది. 1000 పదాలు చెప్పాల్సిందే జీవితంలో, వాడికి పదాలతో పని ఉంటుంది అని అంటారా? లేదమ్మా. కాబట్టి ఇక్కడ పరమాత్మ నీకు తెలియదు కాబట్టి పరమాత్మ గురించి చెప్పడం జరుగుతుంది.
నువ్వు ఆ విధంగా ఉండాలి కాబట్టి, ఎందుకంటే నువ్వు పరమాత్మే, అందరూ పరమాత్మలే కాని వాళ్ళే అవునండి. మతో సహా. కానీ అవి సాధన చేయగలవా? వాటికి ఇవి ఇప్పుడు వింటే దానికి తెలుస్తుందా నేను పరమాత్మనే అంటుందా అది? పాపం దోమ 2 రోజులే బతుకుతుంది, కానీ మీరు చంపేట్లా బ్యాట్లు పెట్టి. మీరు చంపినా చంపపోయినా 2 రోజుల్లోనే వస్తుంది. అవి సాధన చేయలేవు. సాధన అంటే పరమాత్మను తెలుసుకునే శక్తి కేవలం మానవుడికి మాత్రమే ఇచ్చాడు ఆయన, ఇంకెవరికి ఇవ్వలేదు. మరి ఇవ్వనప్పుడు మీరు సమయాన్ని వృధా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అందుకని ఇంత బోధ. ఎవరికి బోధ? లక్ష్యం ఏర్పరచుకుని కనీసం ఇంట్రెస్ట్ చూపించి ఆ సరే అయితే అనుకునేవాడికి బోధ, లేనివాడికి ఏముందండి కాలక్షేపం కబుర్లు. గురువులకేమో కంఠక్షోభ, వాడికేమో సరదా కబుర్లు. కాలక్షేపం వాడికి కూడా పాపం పురాణ కాలక్షేపం అండి అంటాడు. పురాణం కాలక్షేపం కాదురా అని తెలుసుకున్నవాడే ఆచరణలో పెడతాడు. అమ్మా నమస్కారం అమ్మ, పాదాభివందనాలమ్మా. అర్థమైందా? అర్థమైందమ్మా. ఆ స్మృతికే మూలమునందున్న చైతన్యమే తురీయ ఆత్మ. నిద్రలో మనస్సు అనే తలుపు అంటే మూసి ఉన్నను అంటే ఆ ఆలోచన అనగా మనస్సునందని వాసనలు బీజ అవస్థను పొంది ఉన్నను ఆత్మసూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఈ విధంగా 3 అవస్థలందు నిత్యముగా ప్రకాశిస్తూ ఉండే తెలివియే ఆత్మ, అది ఏ పరమాత్మ. తెలివే అంటే అర్థం అక్కడ ఏదో మీ సొంతం అనుకోకండి. తెలివి అంటే ఆ యొక్క నాకు తెలుసు, నేను ఉన్నాను, బతుకున్నాను అని అంటూ ఉంటారు కదా. కరెంట్ ఉందో లేదంటే లైట్ వేసి చూడాలి కదా. ఇప్పుడు మీకు ఊపిరి ఆడుతుందో లేదో చూస్తారు, గుండె కొట్టుకుంటుందో లేదో చూస్తారు, మీరు బతుకున్నదానికి సాక్ష్యం. అదే తెలివి అంటే. పడుకున్న తర్వాత వాడు లేవకపోతే కంగారు పడరండి, పడతారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, మొదట గుండె దగ్గర చూస్తారు, లేకపోతే ముక్కు దగ్గర చేయబెట్టి చూస్తారు. ఓకే పర్వాలేదు వీడు బతికే ఉన్నాడు. అవి 2 పని చేయట్లేదు అనుకోండి, అప్పుడు పరిగెడతారు. అలా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఆత్మ అనేది ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. ఎలాగైతే సూర్యుడు అస్తమించాడని నువ్వు అంటున్నావు, ఆయన ఎప్పుడు అస్తమించాడు, ఆయన ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. నీకు తెలియదు కాబట్టి నువ్వు అలా అనుకుంటావు, నీకు అనుకూలంగా కనపడలేదు కాబట్టి ఆయన లేడు అన్నావు అంతే. నువ్వు చూడలేకపోయావు. సరే, ఈ విధంగా ఆత్మ అనేది మీరు నిద్రపోయారు కాబట్టి ఆత్మ నిద్రపోదు. కాబట్టి మీరు అది సమానం ఎప్పుడవుతారు? మీరు కూడా నిద్రపోకుండా ఉన్నప్పుడా? అది దేహం ఉన్నది కాబట్టి దానికి కొన్ని ఏర్పరిచాడు నియమాలు, ప్రకృతి నియమాలు అనొచ్చు బయట. కాబట్టి కొన్ని ఏర్పరిచాడు ఆయన. ఒరే ఇలా పగలు ఇల్లారా, పని చేసుకో, రాత్రి నిద్రపో, ఇలా ఏవో రకరకాలుగా ఏర్పరిచాడు ఆయన. దానికి అనుగుణంగా ఉన్నవాడు ఆనందంగా ఉంటాడు. అలా కాకుండా అర్ధరాత్రి పని చేసి అర్ధరాత్రి తిన్నవాడికి ఏమవుతుందంటే పగలంతా గోలే. సరే, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. కాబట్టి పరమాత్మ అనేవాడు ఎప్పుడు ఉన్నవాడే. ఆయన ఇప్పుడు లేడు అప్పుడు లేడు అనడానికే లేదు. నువ్వు ఉన్నా లేకపోయినా ఆయన ఉన్నాడు, ఎవరున్నా లేకపోయినా ఆయన ఉన్నాడు. ప్రపంచం మొత్తం కూడా అంటే ప్రళయం వచ్చిన తర్వాత అయినా ఆయన ఉన్నాడు. ప్రళయానికి ముందు ఉన్నాడు, తర్వాత ఉన్నాడు. ఆయన ప్రత్యేకంగా ఇప్పుడే ఉంటాడు అప్పుడు ఉండడండి, నేను లేనప్పుడు ఆయన ఉంటాడా అండి అన్న డౌట్ అక్కర్లేదు. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే పరమాత్మను తెలుసుకుంటారో అంటే అర్థమైంది వాడు ఆచరణ సుమ్మయిరు అని అలా ఉండగలగాలి. సుమ్మయిరు లాగా వాడు ఉండగలగాలి. దేని గురించి నా ఆలోచన నీ చేత ఆయన చేయిస్తాడు. ఆయన చేయించిన తర్వాత నీకెందుకు దిగులు? ఆయన చేయిస్తే అన్ని బ్రహ్మాండంగానే ఉంటాయి. ఆ బ్రహ్మాండంగా ఉన్నప్పుడు ఇంకేంటంటే దిగులు? ఆయన కన్నా బ్రహ్మాండంగా నువ్వు చేయగలిగినప్పుడు నేను చేస్తా అన్నాను. మరి నువ్వు చేయగలవా? చేయగలను అనుకున్నవాడే కష్టపడతాడు.
కాబట్టి చెయ్యలేను, ఏదైనా ఆయన చేస్తేనే బ్రహ్మాండంగా ఉంటున్నదని మనసా వాచ నమ్మిన వాడు చెయ్యడు, నోరు మూసుకునే కూర్చుంటాడు. అదే అసలైన తత్వం. ఆ తత్వాన్ని గ్రహించటము అంటే అనుభవించిన వాడు, అనుభవపూర్వకంగా. అంటే అర్థం అదే, మనసా వాచా కర్మణ. మనసా వాచా కర్మణ తెలుసుకున్నవాడు ఏ గోల లేకుండా ఉంటాడు. అంటే రమిస్తూ ఉంటాడన్నారు కదా, ఆనందిస్తూ ఉంటాడు. వాడికి దేని గురించి ప్లానింగ్ వేయాలి, దేని గురించి ఆలోచించాలి, దేని గురించి టెన్షన్ పడాలి. అసలు టెన్షనే లేదు మొర్ర అంటుంటే నేను టెన్షన్ పడతా అంటే ఏమంటారంటే సరిపడు అంటారు. పరీక్షలు పిల్లలు టెన్షన్ ఎందుకు పడుతున్నారు, తల్లిదండ్రులు అంటారు రే మంచిగా చదవాలి రోయ్, బాగా మార్కులు రావాలి, పక్క అమ్మాయి కన్నా ఎక్కువ రావాలి నీకు, తెలిసిందా పోయినసారి పోనీ అని ఊరుకున్నా అని వాడిని టెన్షన్ పెడతారు. అందుకని వాడు ఏం చేస్తాడు, టెన్షన్ పడితే వీళ్ళు తిట్టర్లేనని వాడు కూడా యాక్షన్ చేస్తాడు. టెన్షన్ సరే పడేవాడు పడతారు అనుకోండి, అయ్యో పాపం వాడు చాలా అనుకున్నాడు, పాపం టెన్షన్ పడ్డాడు, ఏ పానులే పాపం అని తల్లి. ఇలా రకరకాల క్రియేషన్. దాని బదులు అరే హాయిగా ఎప్పటికప్పుడు చదువుకొని వాడికి మొదటి నుంచి చెప్తే, వాడు స్కూల్లో జాయిన్ అంటే వాడికి ఎకడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాడు చదువుతున్నాడా లేదా, ధర్మం అది మీది. చదువుతున్నావా లేదా, చదవరా, ట్యూషన్ పోతున్నాడు కదా అని వదిలేక ఏ రోజు ఆ రోజు చదువుతున్నావా, ఏమన్నా నీకు ప్రాబ్లమ్స్ అడుగు, చివరిలో అనవసరంగా పరీక్ష ముందర హడావుడు పడకు, నువ్వు ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు వస్తాయి పర్వాలేదు, నువ్వు ఇలా చక్కగా చదువుకో ఏ రోజు ఆ రోజు అని పిల్లల్ని ప్రోత్సహిస్తే వాడు హాయిగా ఆనందంగా ఉంటాడు. పరీక్ష రోజు కూడా వాడు ఆనందంగానే ఉంటాడు. అది అది మీ ధర్మం. మీ ధర్మాన్ని మీరు ఎప్పుడైతే ఆచరిస్తారో అన్ని ఆనందకరంగానే ఉంటాయి. అందులో ఏమి సందేహం, లేస మాత్రమైన సందేహం కూడా ఉండదు. కేవలం మీ ధర్మం, ఎవరైతే వాళ్ళు, ఎవరి ధర్మం వాళ్ళది. అందరి ధర్మాలు ఒక రకంగా ఉండవు, ఎవరి ధర్మం వాళ్ళది. కాబట్టి ఎవరి ధర్మం వాళ్ళు చక్కగా పాటించండి, ఆ తత్వంలో విలీనం అవ్వండి. అంటే అర్థము ఇంకా వేరుగా ఉండకండి, ఒక ఆలోచన అనేది రాకూడదు. ఏది ఎలా జరగాలో అది జరుగుతూనే ఉంటుంది, కాబట్టి దాని యందు ప్రత్యేక శ్రద్ధ అవసరం లేదు. అంటే ఆ విధంగా అలా ఉండండి. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 శబ్ద స్పర్శ రూప రసగంధములు బుద్ధిచే ఘటపటాది జ్ఞానముల రూపముగా తెలియబడతాయి. ఆ జ్ఞానముల యందలి ఘటపటాది నామరూపాలు బుద్ధి వృత్తి రూపములు కాగా జ్ఞానాంశము మటుకు ఆత్మ చైతన్యమే. అంటే మూలము అదే, చెట్టుకి మూలం వేరు ఎలాగో వేరు కనపడదు, కానీ ఆధారం వేరే. వేరు లేకుండా చెట్టు లేదు. ఆ ఆధారముగా అంటే మూలమైన దాని వల్లనే మనము బాహ్యమైన ఆ చెట్టుని చూడగలుగుతున్నాం. ఆ వృక్ష అంటే ఆకులు ఇలాంటివన్నీ, పళ్ళు ఫలాలు ఇవన్నీ కూడా, అంటే పువ్వులు ఇలాంటివి మనం పొందగలుగుతున్నాం. అలాగే ఈ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాలు కూడా కేవలం ఈ మూలమైన చైతన్యం ఉండటం వల్లనే అవి ఈ యొక్క జీవుడు పొందగలుగుతున్నాడు, అంటే వాటిని అనుభవించగలుగుతున్నాడు. నిన్న పొద్దున అంతా చెప్పినట్టుగా మాట వినటం కానీ ఏదైనా సరే మూలమైన ఆ పరబ్రహ్మం నీ యందు లేనప్పుడు ఏది జరగదు. కాబట్టి అన్నిటికీ మూలమైనది కేవలం అదే. నీకు ఒక వస్తువు కనపడుతోంది అన్నా అంటే కనపడే వస్తువు నీవెలాగో నీలో ఉన్నది ఆ బ్రహ్మమే, అలాగే నీకు కనపడే వస్తువు బ్రహ్మమే. అది కనపడేటట్టుగా చేసే శక్తి దానికి ఆ పరబ్రహ్మం వల్ల.
అలాగే నీకు కనపడకుండా ఉండేవి కూడా అదే. కాబట్టి ఇక్కడ చైతన్యమే అసలైనది. అంటే ఆత్మ. ఏ శక్తి నీ చేత ఈ మాట్లాడటము అనండి, శబ్ద స్పర్శాలు ఇవన్నీ అనండి, ఏదైనా సరే నీవు అనుభవించేది, నీవు తిన్న అన్నం జీర్ణం చేసేది, నువ్వు ఆ శ్వాస పీల్చుకునేటట్టుగా, నీ గుండె కొట్టుకునేటట్టుగా సర్వ విధములుగా నీకు మొదట సహాయం చేసేది ఆ శక్తి మాత్రమే. అందువల్లనే ఆ శక్తిని పట్టుకుంటే నువ్వు ఎవరిని పట్టుకోక్కర్లేదు. ఆ శక్తినే పట్టుకో. ఆ శక్తినే నమ్ము. దానికే శరణాగతి. నీవు తప్ప అన్యము లేదు అనాలి. ఆ విధంగా పట్టుకోవాలి. దానికే ఈ యొక్క నామాన్ని తీసుకుని సాధన చేయటం అనేది జరుగుతుంది. ఎందువల్లనంటే అన్నిటికీ మూలమైనది అదే. వేరేది ఏదీ లేదు లేసమాత్రంగా కూడా. ఇంకొకటి ఉన్నది, దీనికి అది మూలము, దీనికి ఇది మూలము అనడానికి లేదు. అన్నిటికీ అదే. ఈ శరీరంలోంచి ఆ జీవుడు అంటే ఆ ఆత్మ బయటికి వెళ్ళిపోయాక కదల్లేని శరీరాన్ని అగ్నిలో దహించేటట్టు చేసే శక్తి కూడా కేవలం ఆత్మది మాత్రమే, గుర్తుపెట్టుకో. కాబట్టి ఇక్కడ సర్వము అదే. సర్వము అదే అయినప్పుడు దానిని పట్టుకుని ఆరాధించటం వల్ల నీవు శ్రేయస్సుని పొందుతావు. ఎప్పుడైనా బాహ్యంలో కూడా ఉన్నతమైన వాళ్ళని ఆశ్రయిస్తే మనకి ఉన్నతమైనవి జరుగుతాయి. అలా ఆశ్రయించినప్పుడు కాబట్టి ఎవరినో పట్టుకుంటే ఏం లాభం? ఎన్నోసార్లు చెప్పినట్టుగా ఆఫీసర్ ని పరిచయం చేసుకుంటే, లేదా ఆఫీసర్ ని కాకాబడితే ఏమన్నా ఉపయోగం? ప్యూన్ ని కాకాబడితే అన్ని పనులు అవ్వవు కదా. వాడి లెవెల్లోదే చేస్తాడు. వాడైనా మళ్ళీ ఆఫీసర్ కాకాబడితేనే ఏదైనా అంటే. కాబట్టి నీవు ఆ ఉన్నతుడిని పట్టుకో. ఎవరిని అంటే ఈ దేవతలని అందరినీ ఇచ్చినవాడు, అన్నిటికీ మూలమైన వాడు పరబ్రహ్మం మాత్రమే. అదే ఆత్మగా నీలోను సర్వులలోనూ ఉన్నది, సర్వ జీవరాశుల్లోనూ ఉన్నది. చీమ దోమల్లో కూడా నీవు అల్పమైనవి అని భావించిన అవసరం లేదు. నువ్వు ఎంత అల్పమైందన్నా కూడా దానివల్ల నీకు బాధ కలిగి తీరుతుంది. చీమ అత్యంత అల్పమైనదే కుడితే అది. కాబట్టి ఆ విధంగా అన్నిటిలోనూ తన శక్తిని పెట్టాడు ఆయన. కాబట్టి దేనిని నువ్వు తక్కువగా అంచనా వేయటానికి కానీ, నిరసించడానికి కానీ, ఎవరిని తూలనాడటం కానీ, చులకనగా చూడటం ఎప్పుడూ చేయరాదు. ఎవరిని చూడరాదు. ఉపాధికి తగ్గ గౌరవం వాళ్ళకి ఇవ్వవలసిందే. కాబట్టి ఎప్పుడూ కూడా మనసా వాచా కర్మణ ఎవరిని కూడా కించపరచరాదు, అవమానపరచరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. నీవు ఒక జీవిని ఎవరినైనా సరే, అంటే వాడు మనిషి అయ్యొచ్చు, మన జంతువులు, మన ఇళ్లలో ఉండే పెట్ డాగ్స్ అనండి, లేకపోతే ఏదైనా సరే, నీవు అవమానం చేస్తే పరమాత్మను అవమానం చేసినట్టు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక మనిషిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ఆ మనిషి పట్ల నువ్వు నిరసన భావంతోటో ఒక అహంకారపూరితంగా నువ్వు చేసినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, అందులో ఉన్న ఆ పరమాత్మ నిన్ను ఎలా రక్షిస్తాడు అంటే నీలో ఉన్నది కూడా అదే పరమాత్మ. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక మనిషిని మీరు తూలనాడుతున్నా, వారిని కించపరిచినా, అంటే తక్కువగా చూస్తున్నా, ఆ పరమాత్మ మిమ్మల్ని ఎప్పటికీ క్షమించడు. అది మీరు అనుభవించవలసిందే మరలా కర్మ రూపంలో. కాబట్టి చాలా జాగరూకతతో ఉండాలి. ఎప్పుడు ఎవరిని కూడా ఎప్పుడు తూలనాడకూడదు. నీకు వచ్చేది అది డబ్బు రూపం కాదు, వస్తు రూపం కాదు, ఏదైనా సరే నీకు ఎంత రావాలో అంత రాసే ఉంటుంది. నీవేమి దాని గురించి ఇది చేసుకోక్కర్లేదు, ఏది అక్కర్లేదు. తప్పకుండా నీది నీకు ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సర్వులలోనూ సర్వ జీవరాశుల్లోనూ ఉన్న ఆ పరబ్రహ్మాన్ని గుర్తించండి. ఎవ్వరి పట్ల ఏ క్షణంలో కాదు, ఏ పరిస్థితుల్లో కాదు, అవతలవాడు పరమ దుర్మార్గుడైనా సరే. రావణాసురుడు పరమ దుర్మార్గుడే, కానీ రాముల వారు యుద్ధానికి ఒక ప్రోటోకాల్ ఏదుందో అది పాటించారు. వాడు దొంగతనంగా అమ్మవారిని ఎత్తుకుపోయి వాడు పరమ ఇది చేసినా ఆయన ధర్మం తప్పలేదు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరు ధర్మంగా ఉంటారో, అవతలి వాడు ధర్మాత్ముడా కాదా మీకు అనవసరం. మీరు ధర్మంగా ఎప్పుడైతే ఉంటారో ఆ పరబ్రహ్మ మిమ్మల్ని రక్షించి తీరుతాడు, మీకు పరమానందాన్ని ప్రసాదించి తీరుతాడు. డబ్బులో ఎక్కడా ఆనందం లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ డబ్బు వల్ల మీరు పొందేది ఏమీ లేదు. కేవలం ఉంది అన్న అహంకారమే తప్ప ఏమీ జరగదు. ఓ వస్తువులు ఒకటి కాకపోతే 4 కొనుక్కోగలుగుతారేమో అంతే.
వస్తువుల వల్ల ఆనందం లభించిందా ఎప్పుడైనా? లేదమ్మా. వస్తువుల వల్ల లభించలేదు, మనుషుల వల్ల లభించలేదు. ఎప్పుడు కూడా వస్తువుల వల్ల, మనుషుల వల్ల, బాహ్యంలో వేటి వల్ల మీకు క్షణికమైన ఆనందాలే. ఎప్పుడు శాశ్వతమైన, ఎల్లప్పుడూ వాటి వల్ల మీకు ఆనందమే కలుగుతుందా అంటే అది హాస్యాస్పదం. అవును. అనుమానమే. ఎక్కడా కూడా ఈ వస్తువు నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఆనందం ఇస్తుందని నువ్వు అనలేదు. అది నీ ఇల్లు అయినా సరే. ఏవో రిపేర్లు వస్తాయి చేయకపోతే. హ్మ్. అలా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఈ వస్తువు నాకు పరమానందాన్ని ఎల్లప్పుడూ ఇచ్చింది. సర్వకాలాల్లోనూ నాకు ఈ వస్తువు ఆనందాన్ని ఇస్తోంది అనడానికి లేదు. అనే అంటే ఎక్కడుంది అది? ఇన్ని ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 50 ఏళ్ళు పోనీ. కనీసం ఒక 20 ఏళ్ళు ఒక వస్తువు ద్వారా మీరు ఆనందం పొందగలిగారా? ఎక్కడా ఉండదు. సందేహం ఏం లేదు అందులో. ఆలోచించాల్సిన అవసరమే లేదసలు. హ్మ్. లాస్ట్ ఇయర్ కొన్నవి కూడా మీకు ఈ సంవత్సరం ఉన్నాయి అంటే ఇదే అయినప్పుడు మరి 20 ఏళ్ల నుంచి ఒక వస్తువు ఉంటుందా? ఉండదమ్మా. కాబట్టి ఇక్కడ అది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అందరిలో కూడా మనసా వాచా కర్మణ ఆ పరబ్రహ్మముని దర్శిస్తూ ఎవరిని కూడా మీరు తూలనాడకూడదు. ఎందుకంటే మీ యొక్క శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు ఇవి అన్నా కూడా పంచేంద్రియాలు అన్నా కూడా అదే. కాబట్టి పంచేంద్రియాలు అన్ని సక్రమంగా ఉన్నాయి అంటే ఆ పరమేశ్వరుడి కరుణ వల్లే ఉన్నాయి. అందరికీ అన్ని సరిగ్గా ఉండవు. ఏజొస్తున్నా కొద్దీ చెవిటితనం రాలేదు. కాబట్టి ఇలా రకరకాలుగా వస్తుంటాయి. కొంతమందికి కళ్ళ ఎఫెక్ట్ ఉంటుంది, కొంతమందికి చెవుల ఎఫెక్ట్, ఇలా రకరకాలుగా ఎన్నో ఉన్నాయి. ఇన్ని చూసి కూడా ఒకరిని ఎందుకు మనం నిరసించాలి? అంటే ఒకరి పట్ల ఎందుకు మనకి ఒక భావం ఉండాలి. అది ఏ భావమైనా సరే అందరి పట్ల సమానంగా ఉండండి. ప్రేమగా పలకరించండి. వాళ్ళు పలకరించినప్పుడు మీరు ప్రేమగా సమాధానం ఇవ్వటం నేర్చుకోండి. ఎందుకంటే మీ ఈగో మిమ్మల్నే ఇది చేస్తుంది గుర్తుపెట్టి. మీ ధర్మం మిమ్మల్ని ఎలా రక్షిస్తుందో, ఆ ధర్మం అలా శిక్షిస్తుంది కూడా. కాబట్టి ఇక్కడ మూలమైన చైతన్యమే. అందరిలో ఉన్నది అదే. కాబట్టి ఆ చైతన్యం ఉన్నప్పుడు నువ్వు ఈగోతోటో, అహంకారంతోటో ప్రవర్తిస్తే, ఆ చైతన్యం ఉన్నప్పుడే నువ్వు శిక్ష అనుభవించవలసి వస్తుంది. చైతన్యం పోయాక ఎవడు చేసేది లేదు. అది శిక్ష కాదు, ఇంకోటి కాదు. చెప్పుకున్నా కదా మొన్న ఆయన ఇప్పుడు 2 నెలలు ఉన్నాడు. కళ్ళు తెరుస్తున్నట్ట. ఏం లాభం? ఆయన ఎవ్వరిని గుర్తుపట్టట్లేదు. అమ్మా. ఎంత ఖర్చయింది అన్నది కాదు అసలు అక్కడ పాయింట్. ఏం లాభం అయింది చెప్పండి? ఏముండదమ్మా. ఏదీ లేదు. చైతన్యం ఉన్నది అందులో. కానీ ఏం లాభం అంటే చైతన్యం ఏది అతని అంటే దేహం దేన్ని గుర్తించట్లేదు. ఈ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు ఏవి పనిచేయటం లేదు అతనిలో. చైతన్యం మాత్రమే ఉంది. చూడండి. కాబట్టి ఎందుకు వచ్చిన అహంకారం? దేనికి ఒకరిని నిరసించటం గాని, ఒకరిని మాటలతో అవమానించటం గాని, అది చిన్న మాట అయినా, పెద్ద మాట అయినా సరే మనం ఎప్పుడూ చేయరా. అలాగే. ఈ ప్రపంచంలో ఇలాంటివి మనకి కనపడుతూ ఉంటే వాటి నుంచి నేర్చుకోవలసింది ఇదే. ఇప్పుడు ఆయన ఏం చేశాడు అన్నది పాయింట్ కాదు. నీవు అలా ఉండకు. అందరిలో ఉన్న ఆ చైతన్యమే నీలోనూ ఉంది. ఆ శక్తి అదే. ఈ ప్రపంచానికి మూలమైనది కూడా అదే శక్తి. కాబట్టి ఆ శక్తికి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి తీరాల్సిందే. ఎందుకు అంటే అదే ఉన్నది కాబట్టి. దానిని మించినది లేదు కాబట్టి. ఆ గౌరవం నువ్వు ఇవ్వవలసింది. అందుకనే కృష్ణ పరమాత్మ నీకు సందేహించకుండా ఉపాధిని బట్టి గౌరవించండి అని చెప్పాడు. ఆయన ఏం మిమ్మల్ని ఏం చేయమల్లే, మిమ్మల్ని కింద స్థాయికి వెళ్ళి వాళ్ళతో పాటు కింద కూర్చోమంటారు. ఆ ఉపాధిని బట్టి వాళ్ళకి గౌరవం ఇవ్వండి అన్నాడు. ఎవరిని తూలనాడొద్దు అని చెప్పాడు. ఎవరిని చిన్న చూపుగా మాట్లాడొద్దు, అవమానించేకరంగా నువ్వు ప్రవర్తించరా. ఆ జ్ఞానముల ఎందలి ఘటపటాది నామరూపములు బుద్ధి వృత్తి రూపములు కాగా జ్ఞానాంశం అంటే అసలైనది అదే బుద్ధిగా కనపడుతోంది. అంటే మనసా వాచా కర్మణ. ఈ బుద్ధి నీ వాక్కుగా, నీ యొక్క ఆచరణగా కనపడుతుంది. కానీ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నీలో చైతన్యం ఉన్నప్పుడు మాత్రమే. ఆ చైతన్యంలో లేనప్పుడు నువ్వేమిటి మాట్లాడగలవా? అసలు ఏం చేయగలవు? ఏమీ లేదు. ఇప్పుడు చెప్తున్నాను కదా, చైతన్యం ఉన్నది. ఉన్నా కూడా ఏమీ పని చేయటం లేదు. అంటే అంత శక్తిమంతుడు చైతన్యం అంటే తాను ఉన్నా కూడా ఏది పని చేయకుండా చూసే శక్తి అతనికి ఉన్నది. చైతన్యం ఉన్నంత మాత్రాన నేను సర్వసమర్థుడిని అనడానికి లేదు. నీవు చేయగలిగిన నీ ఏజ్ వాళ్ళైనా నీవు చేయగలిగిన పని ఇంకోళ్ళు చేయలేరు. వాళ్ళు చేయగలిగిన పని నువ్వు చేయలేరు. ఎవరి సత్తా వారిది, ఎవరి శక్తి వారిది. అందరిలో చైతన్యం ఉన్నది. నీకు కాళ్ళు చేతులు పని చేస్తున్నాయి, అన్ని ఉన్నాయి. నీకు తెలియదు ఎట్లున్నాయి, అవతల వాడికి కూడా అన్ని ఉన్నాయి. కానీ ఏం లాభం? కాబట్టి
ఇక్కడ ఆ యొక్క దాన్ని గుర్తించాలి. కాబట్టి ఆ తెలివే అంటే ఆ బుద్ధే బుద్ధి స్వరూపమైన ఆత్మజ్యోతి కారణముగా మాత్రమే అవన్నీ కూడా జరుగుతాయి. బుద్ధి వృత్యాత్మకములకు నామరూపములు సత్యములు కాదు, వాటి అందరి తెలివి అంశము మాత్రమే సత్యము, అది ఏ ఆత్మ, అది ఏ పరమ. కాబట్టి సత్యమైనది కేవలం ఒకటి మాత్రమే. నువ్వు ఆ సత్యంగా ఉండిపో అని చెప్తున్నా. సత్యాన్ని గుర్తించి సత్యంగా ఉండు. వెలుతురిని గుర్తించి వెలుతురులో ఉన్నవాడికి అన్ని కనపడతాయి, వాడు ఆనందంగా ఉంటాడు. చీకట్లో కూర్చుని అయ్యో అక్కడ ఏముంది, ఇక్కడ పాము ఉంది, అక్కడ అది ఉంది అని భయపడిన వాడికి ఏమిటండి చెప్పేది? ఏమీ లేదు. మరి ఇక్కడ వెలుతురుంది రారా అంటే వీడు వినకపోతే, నీ చేతిలో టార్చ్ ఏదో ఉంది అది వెయ్యిరా వెలుతురు వస్తుంది అంటే కాదు కాదు అంటే అదే అజ్ఞానం. ఇప్పుడు ఇదే మీకు అందరికి పరమ సత్యం తెలియబడింది, ఉన్నది పరబ్రహ్మం మాత్రమే. ఆ తెలిసిన తర్వాత కూడా ఈ బాహ్యమైన వాటి పట్ల ఇంకా వ్యామోహాలు, కొంతమందిని అవమానం చేయటం, ఇలా రకరకాలుగా అధర్మాలు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ప్రేమపూర్వకంగా అంటే తనకి ఇష్టమైన వారితో మాత్రమే అలా ఉండటం. ఎప్పుడైతే నీలో ఇష్టం వచ్చిందో అది జీవలక్షణం. జీవలక్షణం అజ్ఞానమే. ఆ అజ్ఞానం నిన్ను శిక్షించి తీరుతుంది, ఏం సందేహం ఏం లేదు అది. ఎందుకంటే నువ్వు ఎంత పుణ్యం చేసావో ఇక్కడ పాపం జరుగుతుంది, పుణ్యం ఇక్కడ కొట్టేస్తాడు ఆయన, బాగా గుర్తుపెట్టుకో. ప్లస్ మైనస్ లాగా నువ్వు పుణ్యం ఎప్పుడోనే చెప్పుకున్నా, పాపము లేని పుణ్యము లేనే లేదు ప్రపంచంలో. కాబట్టి నువ్వు పుణ్యంతో పాటు పాపం ఆల్రెడీ నీ దగ్గర ఉంది. మళ్ళీ ఇంకా విడిగా పాపాలు చేస్తే పుణ్య కన్నా పాపం ఎక్కువైతే నీకు పాపపు ఏదేసండి. ఆయన అన్నాడు నికృష్టపు జన్మలు పొందుతా. అసలు నికృష్టపు జన్మల సంగతి తర్వాత, ఇప్పుడే నువ్వు అనుభవిస్తే అప్పుడేంటి? కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అహంకార రహితులుగా ఉండండి. ఎక్కడ అహంకారం అనేది లేసమాత్రంగా కూడా మీలో కనపడరాదు. వినయంగా ఉండండి, అందరితోటి ప్రేమగా వినయంగానే మాట్లాడండి. కటువుగా మాట్లాడటం అనేది కూడదు. ఏమిటి దానివల్ల మీరు పొందేది? అహంకారంతో ఏమిటండి మీరు పొందుతారు? ఏమీ పొందలేదు. ఎంతో మందిని మీరందరూ కూడా చూసే ఉంటారు, ఆ అధికారం ఉన్నప్పుడు లేదా అహంకారంతో అంటే అవతల వాళ్ళు తన మాటలు విన్న అహంకారంగా ప్రవర్తించిన వాళ్ళు వయసు వచ్చిన తర్వాత అనక్కర్లా, 20-30 ఏళ్ల వాళ్ళకు కూడా ఏమైనా జరగట్లేదా? నోరు మూసుకుని ఉండట్లేదు. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే అక్కడ వయసుతో ఏదో వస్తుందని కాదు. అసలు నీవెందుకు దోషం చేయాలి? ఎందుకు అధర్మం చేయాలి? అందరితో ఎందుకు ప్రేమగా ఉండలేదు? ఏమిటి నీ ప్రాబ్లం? ఇది ఎవరికి వాళ్ళు వేసుకోండి ప్రశ్న. ఎందుకు నేను వీరితో మాత్రమే ఇలా ఉంటున్నాను, వారితో వేరేగా ఎందుకు ఉంటున్నాను అన్న ప్రశ్న మీకు మీరు వేసుకోండి. సత్యం తెలిసింది కాబట్టి. సత్యం తెలియనప్పుడు ఇష్టం వచ్చినట్టున్నారు, అది వేరే విషయం. తెలిసిన తర్వాత కాబట్టి ఉన్నది సత్యం మాత్రమే, అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే జీవ బ్రహ్మైక్యం, అదే మోక్షం. ఇలా నువ్వు ఏ చెప్పుకున్నా అదే. ఆ విధంగా ఉండటం నేర్చుకో. మనస్సు దేనిని తెలిసినా అది గతమునకు చెందినది మాత్రమే కదా. గతములోని అనుభవములపై ఆధారపడి వర్తమానములో జ్ఞానం కలుగుతూ ఉంటుంది. బేరీజ్ వేసుకుంటారు కదా, అప్పుడు అలా జరిగింది కాబట్టి ఇలా ఉండాలి, లేదా అలా కాబట్టి ఇలాగా. ఏదైనా సరే నీ మనస్సు తలుచుకుంటుంది ఒకటి అంటే అది ఆల్రెడీ జరిగింది. జరగంది ఎలా తలుచుకుంటుంది? అది జరగబోయే దాని గురించి భయపడుతుంది, తలుచుకోవటం జరగదు. భయపడుతుంది, ఏమిటో ఏమైపోతుందో అంటుంది. కాబట్టి ఇక్కడ ఈ మనస్సు ఇంద్రియముల ద్వారా కలిగే జ్ఞానంపై ఆధారపడి ప్రవర్తిస్తుంది. కాబట్టి నీ బుద్ధి ఎలా ప్రవర్తిస్తుంది? ఇంతకు ముందు జరిగినవి, అవి ఎవరో చెప్పినవి, ఇలా రకరకాలుగా ఉంటాయి. నీవు గ్రహించి అంటే నీకు ఎలా అర్థమైందో అలా. ఎవరైనా దానికి ఎలా అర్థమైందో అలాగే ప్రవర్తిస్తారు తప్ప వేరే వాళ్ళు చెప్పినట్టుగా అందరు వినరండి. కొంతమంది మాత్రమే మంచి చెప్తున్నారు కదా, ఆ మాట విందాం, ఆచరణ పెడదాం అనుకుంటారు. అందరూ పెట్టారు. మీ అందరు ఉదాహరణలే కదా.
బాహ్యం ఎక్కువ వెళ్ళకండి. అయ్యో నేను అవునండి వాళ్ళకి చెప్పాను వాళ్ళు వినలేదని మీరు అటు వెళ్ళకండి. మీరు గురువు చెప్పింది విన్నారో లేదో అది ఆలోచించుకోండి ఫస్ట్. మీరు గురువు చెప్పిందే విననప్పుడు వేరే వాళ్ళని అనే హక్కు మీకు ఎక్కడ ఉందండి? లేదు కదా. లేదు. లేదమ్మా. అందుకని ఇది అది తెలుసుకో. అందుకని ఎవరి గురించి ఫస్ట్ అందుకనే ఒకవేళ అవతల వాడిని చూపిస్తే 4 వేలు నిన్ను చూపిస్తున్నాయని చెప్పినట్టుగా అవతల వాళ్ళని తలుచుకోకండి. అవును నేను వాడికి మంచి చెప్పాను వాడు వినలేదు అని. అవును నేను వింటున్నానా అని ఒక ప్రశ్న వేసుకోండి ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ మీరు సరిగ్గా ఉన్నారా లేదా, ఎందుకంటే మీకు సత్యం తెలిసింది కాబట్టి. మీరు సరిగ్గా ఉన్నారా లేదా, నిజంగా సత్యంగా ప్రవర్తిస్తున్నారా, ధర్మంగా ఉన్నారా, నిజమైన సాధన జరుగుతోందా, ఇవన్నీ మీకు మీరు వేసుకోవాల్సిన ప్రశ్నలు. గురువులు ఏం చేయరు, గురువులు మార్గం చూపిస్తారు, చెప్తారు. గురువు మాట కన్నా బాహ్యమైన వాళ్ళ మాట విన్నారనుకోండి సరే ఏం జరుగుతూ ఉంటాయి. వినేవాళ్ళు వింటారు, లొంగిపోతూ ఉంటారు. బాహ్యమైన వాటికి ఆ మోహం అనండి ఇంకోటి అనండి ఏదైతే ఏంటి వాటికి లొంగిపోతారు. అంటే గురువు మాట కన్నా అది బలీయంగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఇంకా జీవ లక్షణాలు అంత తొందరగా ఎక్కడ పోతాయండి. జీవుడే పరబ్రహ్మంగా, ఆ పరబ్రహ్మంగా నువ్వు మారరా అంటే మటుకు ఎక్కడ వింటారు. బాగుంటుంది విన్నప్పుడు, కానీ బాహ్యమైన వాళ్ళు ఏదో చెప్పేసరికి అటులో ఉంటారు. అంటే గురువు కన్నా వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు కదా మరి. అంటే వారి మాటలకు విలువిచ్చినప్పుడు గురువు కంటే గొప్పవాళ్ళనే కదా. చాలా సంతోషం, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళదే. గురువు మంచి అనండి మార్గం అనండి చూపిస్తాడు. పరమ శ్రేయస్సుని తాను పొందాడు కాబట్టి తనను ఆశ్రయించిన వాళ్ళకు కూడా అదే పొందేటట్టుగా చెప్తాడు. విన్నవాడు కదండి బాగుపడతాడు. సగం విని సగం వినకపోతే అది ఎవరేం చేయలేదు. లేస మాత్రమైన నష్టం ఎప్పుడూ లేదు గురువుకి. గురువు ఆల్రెడీ ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఏదో అనుకుంటాడు, అయ్యో వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావటం లేదే, ఇంకా ఈ బాహ్య ప్రపంచంలోనే ఇంకా మోహాలు ఇంకా ఏవేవో ఏదైనా కానివ్వండి. ఎందుకంటే ప్రతిదానికి మీకు కారణాలు ఉంటాయి. కారణరహితుడిని పట్టుకోరా ఫస్ట్, తర్వాత కారణాలు లేకుండా హాయిగా ఆనందంగా ఉంటావంటే. కానీ కారణాలను పట్టుకునే బాహ్యంలో ప్రవర్తిల్లుతున్నారు. చాలా సంతోషం. చేయకూడదు. కొందరు భవిష్యత్తును అనుకుంటుంటారు. వారు చెప్పే భవిష్యత్తు కూడా గతం పైన ఆధారపడి ఉంటుంది. గతమే వర్తమాన రూపంలో ప్రకటమే భవిష్యత్తులోకి ప్రవహిస్తుంది. ఈ విధంగా మనం మనస్సునకు ఉండే పరిమితులను తెలుసుకుని ఉండాలి. కాబట్టి వాడు ఎవరే బాగా చదువుకోరా పెద్ద ఆఫీసర్ అవుతావు చూసావు, వాడు చదువుకున్నాడు కాబట్టి. కొంచెం తెలుగులో పిల్లవాడు వీడు చదువుకొని వాడు కూడా అయ్యాడు. రకరకాలు బాహ్య ప్రపంచంలో చూసి ఇలా ఎలాగో అంటే వీడు అదే అనుకుంటుంటాడు. ఇప్పుడు నేను బాగా సంపాదించేస్తే నా పిల్లలకి ఏదో ఇచ్చేయచ్చు, ఇలా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళకి రాసి పెట్టి ఉండాలి. భగవంతుడు అనుగ్రహం ఉంటే వాడికి వచ్చింది. నువ్వు సంపాదించక్కర్లా, పరమాత్ముడే వాళ్ళకి ఇస్తాడు. నువ్వు సంపాదించి నీ పిల్లల వరకు వస్తుందని అనుకోవటం నీ అపోహ మాత్రమే, భ్రమ మాత్రమే. వాడు పొద్దునే ఒక జోక్ ఏదో అక్కడ భర్త అడుగుతాడు, ఏమిటి నువ్వు నన్ను నిద్రలో తిడుతున్నావు అని అడుగుతాడు. నువ్వు నిద్రపోతున్నావు నన్ను తిడుతున్నావు ఏంటి అని అంటే ఆవిడ అంది, మీ భ్రమ అదంది. అదేమిటి అంటే నేను నిద్రపోతున్నాను అనుకోవడం మీ భ్రమ అంది. చూసారా, ఇవన్నీ భ్రమలే. బాహ్య ప్రపంచం అంతా ఈ భ్రమకి లొంగిపోతాయి. అది బాగా అనిపిస్తుంది. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఏదో కారణాలు ఉంటాయి. వీటికి కారణాలు లేకుండా ఏం చేస్తారు చెప్పండి. ప్రతిదానికి కారణం పెట్టుకుంటారు. మీరు అడగటం ఆలస్యం కారణాలు చెప్తారు. కాబట్టి ఆ కారణాలు లేకుండా ఉండడానికి గురువు గారికి చెప్పకుండా ఉంటారు. ఎందుకంటే చెప్పాలంటే మళ్ళీ భయం. ఇవన్నీ దొంగ భయం. నిజమైన భయము ఆచరించిన వాడికి రాదు. తాడును చూసి వాడు పామరు ఎప్పుడు భయపడ్డాడు? వాడికి చూపు సరిగ్గా లేనప్పుడు, అక్కడ వెలుతురు లేనప్పుడు వాడు భయపడ్డాడు. అంతే.
నిజం తెలిసిన తర్వాత వాటిలో భయం ఉంటుందా? ఉండదు. కాబట్టి సత్యాన్ని పొందిన వాడికి కారణాలతో పని లేదు కాబట్టి వాడికి భయం లేదు. కాబట్టి ఇక్కడ ఆ విధంగా పరబ్రహ్మం యందు ఇష్టం లేనప్పుడు ఎంత చెప్తే మటుకు ఇష్టం ఎలా కలుగుతుందమ్మా? కలగదు. అది పొందిన తర్వాత ప్రపంచము అంటే కాదు, ముందు ప్రపంచం తర్వాత బ్రహ్మం అంటుంది. అంటే ఎంతసేపు ఆ బాహ్యం మీద ఎంతటి మోజుందో అర్థం చేసుకో, ఎంతటి మోహం. అన్ని సుస్పష్టంగా తెలుసు, కాలం మీకోసం ఆగదని తెలుసు, మీ ఆయుష్యంతో మీకు తెలియదు, ఏది తెలియదు, మరుసటి రోజు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. అయినా సరే బాహ్యాన్ని వదలలేకపోతున్నారే. కాబట్టి ఇక్కడ భూత భవిష్యత్తులన్నా శబ్ద రూప రసగంధాలన్నా అదే. ఏ లాభం? చైతన్యం ఉంది, అతనికి ఏమీ లేదు. ఏమిటి సాధన చేస్తాడు ఇప్పుడు? ఇప్పుడు నాకు బాధపడి అయ్యో నేను సమయాన్ని వృధా చేశానే, ఇలా చేయాలి, అలా చేస్తాను, ఇప్పుడు మంచిగా ఉంటానంటే మటుకు అతనికి ఏమిటండి ఉపయోగం? ఎలా అనుకోగలుగుతాడు అసలు ఇక్కడ ఏది పని చేయనప్పుడు లోపల? అంతే. ఏది ఉన్నదో అది మాత్రమే సత్యం, ఏది సత్యమో అది మాత్రమే ఉన్నది. ఆభరణం సత్యము కాదు, ఆభరణం మిథ్య, బంగారమే సత్యం. ఆభరణము పుట్టికిట్టేది అంటే వచ్చిపోయేది. ఆభరణాన్ని నువ్వు ఎప్పుడైనా మార్చుకోవచ్చు, కావాలంటే దాన్ని మళ్ళీ కరగబెట్టేసి మళ్ళీ కొత్తది చేసుకోవచ్చు. ఈ ప్రపంచం కూడా అంతే. ప్రపంచం అంతా అదే. నువ్వు మరల వాడి కోసం పరిగెత్తక్కర్లే ఎక్కడికో. నానా అవస్థలే. మొన్నే చెప్పాడు ప్రపంచం గురించినప్పుడు అన్ని ఆయాసాలే అని. కష్టపడకుండా ఎక్కడికి వెళ్ళి వస్తారండి? ఎక్కడికి వెళ్ళలేమమ్మా. మీరు బాహ్య ప్రపంచంలో ఏది చేసినా కష్టం లేకుండా అన్నారా? ఇష్టమైనప్పుడు కష్టాన్ని గుర్తించారు అంతే. మీకు ఇష్టమైనప్పుడు ఆ సమయంలో అది మీకు కష్టం అనిపించదు ఆ పని. విసుగొచ్చినప్పుడు ఇష్టం లేకూడదు, కొంచెం విసుగొచ్చిన ఆ పని అంటే మీకు కష్టం కదా. తేడా అయితే ఏమీ లేదు. ఆయన చక్కగా చెప్పాడు, ప్రపంచం బాహ్యం అంతా ఎప్పుడు ఆయాసమే, కష్టంతో కూడిందే. కష్టం లేకుండా ఏది ఉందండి బాహ్యంలో? ఏది లేదు. సరే ఏదో ఆశ పాపం, ఏం చేస్తారు? కాబట్టి వచ్చిపోయేది నిత్యం కాదు. మనస్సు ఆభరణమును తెలియగలదే గాని బంగారంను తెలియలేదు. మనస్సు నామరూపాలకు అలవాటు పడి స్వరూపము నామరూపములకు అతీతమై ఉన్నది. కావుననే ఆత్మస్వరూపాన్ని బుద్ధితో తెలుసుకోవాలి. వాక్కుతో వర్ణించుట సంభవము కాదు. కొంత మేరకు మాత్రమే ఆత్మని మనం చెప్పగలుగుతాం. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని తైత్తరీయ ఉపనిషత్తులో చెప్పబడింది. కొంత మేరకు మాత్రమే అది చెప్పగలుగుతారు. వాక్ అక్కడికి ఆగిపోతుంది, భాష ఆగిపోతుంది, పదాలు గుర్తురావు, పదాలు ఉండవు, మీరు వర్ణించడానికి అక్కడ లేవు. అమ్మవారిని వర్ణించడానికే మాటలు దొరకలేదు. ఇంకా పరబ్రహ్మని, ఆ అమ్మని సృష్టించిన పరబ్రహ్మాన్ని ఏం వర్ణిస్తారండి? ఎలా వర్ణించగలుగుతారు? ఎలా సాధ్యమవుతుంది? అసలు అవ్వదు. ఎందుకంటే అమ్మవారికే అమ్మవారి అందానికనండి లేదా ఆవిడ రూపవర్ణనకే పోలిక దొరకలేదు ఈ ప్రపంచం. ఇంతటి మహాప్రపంచం అమ్మవారికి ఒక పోలిక చెప్పడానికి, ఒక అమ్మవారి గడ్డాన్ని పోల్చి చెప్పడానికి ఒక వస్తువు దొరకలేదు. ఇక ఏదో చెప్పక తప్పదు కాబట్టి అలా అది చెప్పారు, అద్దము అంతే. వాళ్ళకి దొరకలేదు వస్తువు. అమ్మవారి యొక్క ఆ ఎరుపు వర్ణాన్ని కానీ పాదములను ఏది అసలు దానికి ఇన్ని రెట్లు ఉంటుంది అమ్మ అందమని చెప్పారు. మరి అలాంటిది ఆ పరబ్రహ్మాన్ని ఎలా వర్ణిస్తారు ఆయన? అందుకే అన్నాడు, నీకు మాటలకి నేను అందనరా, అందువల్ల నువ్వు దానిని హాయిగా ఆనందంగా దాన్ని అనుభవించున్నావు.
అంటే అర్థము ఈ యొక్క ఆనందాన్ని నీవు నీకుగా పొందవలసిందే. నీకుగా పొందాలి అంటే నీలో అహంకారం గాని ఇంకోటి గాని ఏది ఉండదు. నీవు ఆ పరబ్రహ్మముకి శరణాగతుడిపై ఉండాలి. నువ్వు శరణాగతి పొందనిదే ఎలాగా? అంటే నీలో వినయం లేనప్పుడు, నీలో అహంకారమే ఉన్నప్పుడు నువ్వు ఎలా పొందుతావు? పొందలేను. లేదు, ఏం సందేహమే లేదు. కాబట్టి ఎప్పుడో నికృష్టపు జన్మలు వస్తాయని భావించకండి. ఏది ఏ క్షణాన ఎలా జరుగుతుందో నీ చేతుల్లో లేదు ప్రపంచము. నీ శరీరమే నీ చేతుల్లో లేదంటే ప్రపంచం గురించి ఏంటండి? ఇంకా ఏ క్షణం నీలో ఏంటి జరుగుతోందో నీ యొక్క దేహంలో జరిగేవే నీకు తెలియటం లేదు. నీలో జరిగే మార్పులో నీకు ఏమొస్తుందో ఏదైనా సరే అసలు నీకు నీవు తెలియట్లేదే. నీకు నువ్వు అనగలవా 7:00కల్లా నేను నిద్రపోతానని? నిద్ర పడుతుందని నువ్వు చెప్పగలవా? అదే చెప్పదు రోజు నిద్రపోయేవాడు. ఇవాళ 9:00కల్లా 2 రోజులు నిద్రపోయారు, 9:00కల్లా నిద్ర వచ్చింది. 3వ రోజు 9:00కి నిద్ర వస్తుందని గ్యారంటీ ఉందా? ఇవాళ ఆకలేసింది రేపు ఆకలేస్తుందని గ్యారంటీ ఉందా? అంటే నీ దేహం గురించే నీకే అసలు లేదే. ఏ మాత్రం కూడా నీకు నీ దేహం గురించి ఎక్కడా ఏదీ లేదు. అసలు ఏ సెకండ్కి ఏం జరుగుతుందో బాహ్య ప్రపంచం సంగతి వదిలిపెడితే నీ దేహంలో ఏం జరుగుతుందో నీకేమిటి తెలుసు? మరి ఏది తెలియనప్పుడు ఎందుకు ఇంకా అహంకారం? నేను అన్న అహంకారం ఎందుకు? ఈగో ఉండకూడదు. దేనికి ఆ ప్రవర్తన? దేనికి? కాబట్టి అదే చెప్తున్నా. కాబట్టి ఏతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. కాబట్టి అంతా అదే, మనసుతో పొందవలసిందే ఆత్మరూపాన్ని తప్ప వాక్కులతో పొందలేవు. అందుకనే వాక్కు బ్రహ్మవాక్ అవ్వాలి అంటే చక్కగా సౌమ్యంగా ఉండాలి. మాట చేత ఉంటే మనసు చక్కగా ఉంటుంది. మనసు చక్కగా ఉంటే ఇవి రెండు బాగుంటాయి. ఇవన్నీ లింకులు చేయొచ్చు. మనసులో దుష్టత్వం పెట్టుకుని వాక్కులో ప్రేమగా ఉండొచ్చు. ఇవన్నీ మన సినిమాల్లో కపటత్వాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కాకపోతే తర్వాత రావణాసుడు బయటపడలేదు, బయటపడుతుంది ఎప్పటికెప్పటి. కాబట్టి వాక్కుకి అందనిది పరమాత్మ అనిర్వచనీయము. పరమాత్మను ఇదమిత్తముగా చిత్రించుట సంభవము కాదు. ఎవరి సంస్కారానికి అనుగుణంగా వాళ్ళు పరమాత్మ అంటే, సంస్కారం అంటే బుద్ధులు అని అంటారు. వాళ్ళు ఆ విధంగా ఆ పరమాత్మను పట్టుకుంటారు. ఇప్పుడు మీరు అందరూ చేసేది అదే కదా. అందరూ ఒకే విధంగా, అందరికీ బోధ ఒక రకంగానే జరిగింది. ఎవరికి రహస్యాలుగా విడిగా ఏం చెప్పలేదు కదా. అందరికీ ఒకే రకంగా జరుగుతుంది బోధ. కానీ అందరూ ఒకే రకంగా పట్టుకున్నారా ఆయన్ని? అబ్బే ఇవాళ పట్టుకున్నా అంటారు, రేపు ఇంకో బాహ్యం ఏదో వచ్చింది. దీక్ష కాస్త ఎక్కడికి వెళ్ళిందండి? కొండ మీద ఉంది. దీక్షలు తీసుకున్నారు, అందులో సందేహమే లేదు. ఏం లాభం దీక్షలు తీసుకుంటే? బాహ్యం కన్నా దీక్ష చిన్నదైపోయింది కదా. మరి ఇలా ఏవో జరుగుతూ ఉంటాయి పాపం. వాళ్ళు మటుకు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు కూడా మనసు మాట వింటారు కదా. అంటే అఖండమైన పరమాత్మ యందు ఎంతటి గౌరవం ఉందో మీ ప్రవర్తనే మీకు తెలియజేస్తుంది. అందుకనే అన్నాడు అక్కడ ఆయన, సంస్కారం, జనులు తమ సంస్కారములకు తగ్గట్లుగా పరమాత్మని పలు విధాలుగా చిత్రిస్తారంటే బొమ్మేస్తారని కాదు అర్థం. అలా మాట్లాడుతూ ఉంటారు. అదే దాన్నే వాచా వేదాంతం అన్నారు. వాళ్ళకి తగ్గట్టుగా మాట్లాడుకుంటారు, తెలిసినట్టుగా మాట్లాడుకుంటారు. ఆహా మేము పొందేశాం అనుకుంటారు, లేదా దీక్షల్లో ఉన్నామంటారు. దీక్షలో ఉన్నారో లేదా వాళ్ళకి తెలీదా? పరమాత్మకు తెలీదా? పరమాత్మ అంత అమాయకుడు ఏంటండి? నేను అన్నాను కదా దీక్షలో ఉన్నాను అనగానే ఆయన నమ్మేస్తాడా పాప? అమాయకుడు నమ్మినట్టుగా ఉంటాడు. ఆ సరేరా అంటాడు అంతే. మోసం ఎలా చేయగలుగుతారండి? మిమ్మల్ని మీరు మోసం చేసుకోగలరా అసలు? ఎందుకంటే మీలో ఉన్నది పరమాత్మే, మీరు పరమాత్మే కాబట్టి మిమ్మల్ని మీరు మోసం చేసుకోలేరు.
కాబట్టి పరమాత్మను మోసం చేస్తాం అనుకుంటారు. ఏ లేదు మేము దీక్షలోనే ఉన్నాం అనుకుంటారు. అనుకోండి, నష్టం ఏంటి? శారీరక శ్రమ ఇవన్నీ ఎవరండి పడుతున్నారు? శారీరక శ్రమ చేసిన వాడు సాధన ఏం చేస్తాడంటే చేయలేదు. ఇవి రకరకాలు. కాబట్టి తమ సంస్కారములకు తగ్గట్లుగా పరమాత్మని వాళ్ళు చిత్రిస్తారు. అంటే ఆచరణలో పట్టుకుంటారు. ఇది రకరకాలుగా మీ సాధకులందరూ ఎంతమంది ఉన్నారు? అందరూ ఒక రకంగా ఉన్నారా? తలా ఒక రకం. అందరిది ఒక రకంగా ఎక్కడుందండి? ఉండలేదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే బాహ్యానికి ఎంతటి ప్రాముఖ్యతనిస్తున్నారు అనేది మీరు గుర్తించడానికి చెప్పాను అంతే. మీరు ఇక్కడ సాధన యందు తత్పరత కలగకుండా, అంటే ఇందులో సిద్ధి పొందకుండా బాహ్యం వైపుకు పరుగులు పెడితే కొన్నాళ్ళ వరకు మొత్తం అంతా పోయిందా? అవునమ్మా. మళ్ళీ మనసుని లాక్కొచ్చి పరమాత్మ దగ్గర పెట్టాలి అంటే కష్టం అవుతుందా లేదా? వచ్చింది దేహానికి వస్తుందండి, ఏవో ఒకటి వస్తాయి. ఆయనే పట్టుకుంటే ఆయన ఏం చేయాలో చూపిస్తాడు, చేయిస్తాడు కదా మన చేత. ఎందుకంటే చేసేది, చేయించేది, చెయ్యబడేది అదే అయిన తర్వాత అదే ఏదో చెప్పారు, కోడలతో ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి అవన్నీ వాళ్ళు చెప్తారు. అందరి ఇళ్లలో ఒకే పరిస్థితి ఉంటుందా చెప్పండి? ఉండదు కదా. ఉండదు. సరే ఏదో వాళ్ళు డబ్బులు తీసుకున్నందుకు చెప్పకపోతే ఊరుకుంటారా మీరు? కాబట్టి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కాబట్టి ఏదో 4 మంచి మాటలు చెప్తారు. వినేవాడు వింటాడు. అంత వినంగానే మారిపోయి ఇంట్లోకి వచ్చి అలా ఉంటారండి? ఇంత అద్వైత బోధ జరుగుతున్నప్పుడే జరగండి. ఆ బోధ జరుగుతుంది, డబ్బులు ఇచ్చి మారతారంటే అది వేరే విషయం. బాహ్యం అనేది అంటే మనకి రమణ మహర్షి కూడా ఆదర్శమే. ఆయనకి కీళ్ళ నొప్పులు వచ్చాయి, అవన్నీ వచ్చాయి, ఏదన్నా అన్ని వచ్చాయి. సరే ఆయన పని చేయలేదండి, మేము పని చేయాలి కంటే ఆయన కూడా బోర్డు పని చేశాడు. ఆయన వంటలు చేయలేదా? నడవలేదా? ఆయన చేయలేదండి, బోర్డు చేశాడు. ఆయన కూడా పనులు దేహానికి వచ్చాయి అన్నాడు ఆయన. అంత కురుకొచ్చినా ఆయన ఏం పరిగెత్తలా. ఇప్పుడు మిమ్మల్ని పరిగెత్తా అనట్లేదు. ఏదో వచ్చింది, భరించలేని నొప్పి వచ్చింది, ఓ టాబ్లెట్ వేసుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, తృప్తి. అంటే అప్పుడు సాధనకు అడ్డం రాకుండా ఉంటుంది. కానీ ఇక్కడ సాధన సమయం అంతా పోతుంది. ఆ తేడా గమనించారు. ఒళ్ళు వచ్చింది, అది తగ్గాలి. మరి బరువు మోస్తే ఒక కాళ్ళకి నొప్పులు పుట్టామండి, కుర్చీలో ఎక్కువ బరువు పెడితే కుర్చీ ఇరగదు. అంతే, వేరే ఏం లేదు. సన్నగున్న వాళ్ళకి మోకాలు నొప్పి రాదని గ్యారెంటీ ఎక్కడ ఉందా చెప్పండి? ఏం లేదు. వచ్చే వాళ్ళకి వస్తూ ఉంటుంది అంతే. ఇప్పుడు హార్ట్ అటాక్ మరి 20-30 ఏళ్ళ వాళ్ళకి కూడా వస్తున్నాయంటున్నారు. షుగర్లు వచ్చేస్తున్నాయి అంటారు. 10 ఏళ్ల పిల్లలు కూడా షుగర్ వస్తుంది. అంటే ఇది దేహానికి సంబంధించి. అందువల్ల ఇక్కడ సంస్కారాలకు తగ్గట్లుగా పరమాత్మను అంటే అర్థము దేనికి మీరు ప్రాముఖ్యత ఇస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆ పరమాత్మకి సాధ్యం కానిదంటూ లేదు, అసాధ్యమే. ఎందుకంటే అంతా ఆయనే చేసేది, చేయించేది, చెయ్యబడేది. నీ చేత చేయిస్తాడని కూడా చెప్పబడుతుంది. నిన్ను ఎలా తీసుకెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, అసలు ఏమిటి అనేది అన్ని ఆయనే చేస్తాడు. ఏం సందేహం ఏం లేదు అసలు. తప్పకుండా అది జరుగుతుంది. ఆ నమ్మకం, విశ్వాసం, శరణాగతి. నువ్వు ఉన్నావు కదయ్యా, ఏం చేస్తున్నావు? ఆయనతో దెబ్బలాడండి, ఆయన్ని అడగండి, ఆయన అప్పుడు చూసుకుంటాడు. ఏంటి స్వామి, నిన్ను నమ్మాను కదా, ఏమిటిది, ఇలాగైనా నువ్వు చేసేది, సాధనకి ఎందుకు ఇట్లా మాకు అడ్డంకులు చేస్తున్నావు అని అడిగారు అనుకోండి, ఆయన చూస్తాడు. అన్ని ఇవ్వలేదండి ఇప్పటి వరకు, మీరు అడిగినవే ఇచ్చాడా? అడగకుండా బోల్డ్ ఇవ్వలేదు, బోల్డ్ ఇచ్చాడు. ఎంతో ఇచ్చాడు. మీరు చేసిన సాధన కొంచెమే అయినా ఎంతో ఇచ్చాడు. మరి అవన్నీ మర్చిపోతే కాబట్టి ఇక్కడ ఎందుకంటే నాకు కొంచెం అది బాధాకరంగా ఉంది. తమ సంస్కారములకు తగ్గట్లుగా అన్నప్పుడు మీరందరూ కూడా ఫీల్ అవుతారు కాబట్టి నేను ఈ ఉదాహరణ చెప్పవలసి వచ్చింది. అంటే ఆ పరమ శ్రేయస్సు పొందాలని ఆశ్రయించారు గురువుని.
సాధన చేస్తున్నామన్నారు, దీక్షలు అన్నారు, కానీ దీక్ష ఎటువైపు వెళుతోంది అనేది గమనించకపోతే ఎలా? ఏ దేహము నశించే దేహము, దేహానికి మూలమైన పరమాత్మని మర్చిపోతే ఎలాగా? దేహ ప్రాముఖ్యతతో. ఎందుకంటే ఆ దేహ ప్రాముఖ్యతకి కదా ఈగోలు ఇవన్నీ చెప్పుకున్నది కూడా. కాబట్టి చెప్పటం ఒక ఎలర్ట్నెస్ కలగజేయడానికే, ఇక్కడ ఏమి వేరే ఉద్దేశం కానీ అలాంటివన్నీ ఏమీ లేవు. నిషేధ ప్రక్రియ ద్వారా మాత్రమే పరమాత్మను తెలియగలుగుతాము. అంటే ఇది చెయ్యకూడదు అన్న ఇది లేకపోతే మీరు ఎలా చేస్తారు? మీరు అందుకని ఇక్కడ నిషేధ క్రియ అంటే నీవు ఏవైతే చేయకూడని పనులు ఉంటాయో అవి చేయకూడదని అర్థం. కాబట్టి అందరూ ఏది అవసరమో అంటే ఆ పరమాత్మ గురించి ఏవి చేయకూడదో అవి చేయకూడదు అన్నారు. నిషేధ క్రియ ద్వారా మాత్రమే తెలియబడతారు. అన్ని నేను అని చేసుకుంటూ పోతే ఆయన ఎలా తెలుస్తాడండి? రమణ పరిచయంలో సుమ్మయ్యరు ఏది? ఆయన ఏమన్నాడు? సుమ్మయ్యరు అన్నాడు, నోరు మూసుకు కూర్చోరా, అన్ని అవే జరుగుతాయని చెప్పాడు. ఆయన అనంతుడు, అచ్యుతుడు, అనిరుద్ధుడు, అధోక్షజుడు. ఈ విధంగా తెలుసుకున్న తర్వాత నిషేధ క్రియ అంటే ఏదైతే అది ఎలా? అనంతుడు, అచ్యుతుడు, చ్యుతి లేనివాడు, అనిరుద్ధుడు, అధోక్షజుడు. ఇంకా ఇంతకన్నా ఉన్నతంగా ఏ పదాలు ఉంటాయండి? ఎలా వర్ణించగలుగుతారు? చెయ్యలేరు. కాబట్టి ఆ పరమాత్మను తెలుసుకోవాలి. ఒకచో అన్వయ రూపంగా చెప్పినా కూడా ఆ వర్ణన పరిచ్ఛిన్నము చేసేది కాదు. ఉదాహరణకు విష్ణువు అనగా సర్వవ్యాపి. సర్వవ్యాపి ఏ విధంగా నిర్వచించినా పరిచ్ఛిన్నమే అవుతుంది. ఇందు గరడందు లేడని సందేహము వలదు. ఆ పరమాత్మను శ్రీపతి అన్నప్పుడు శ్రీ అంటే సంపద, సౌందర్యం. ఈ బ్రహ్మాండంలోని సకల సంపదలకు సకల సౌందర్యములకు పరమాత్మ అధీశ్వరుడు. కాబట్టి సంపదలు నశిస్తాయి కాబట్టి ఆయన నశిస్తాడనా? ఉదాహరణ చెప్పారు అంతే. అరే అది ఏ సంపద అయినా సరే, నీ ఆనందం కూడా నీ సంపదే. దేహానికి సంపద ఆనందం. అందుకనే కౌపీనవంత కలు భాగ్యవంత అన్నాడు. అంటే ఆఖరికి కౌపీనం కూడా భాగ్యమే, శుభమే, ఆనందమే. కాబట్టి ఇక్కడ పరిచ్ఛిన్నము చేసేది కాదు. అన్వయ రూపంగా చెప్పినా కూడా ఆ వర్ణన అంటే ఆయన గురించి చెప్పినప్పుడు ఈ ఉదాహరణ నశిస్తుంది, కానీ ఆయనకి ఆపాదించండి. ఏమంటే సంపదలన్నీ అన్నారు, సంపదలు ఏమి లేకపోతే అప్పుడు ఆయన లేడా అండి అంటాడు ఇంకో. కాబట్టి సర్వము ఆయనే అన్నారు. నువ్వు అందమన్నా ఆయనే, అందం లేదన్నా ఆయనే. ఆయన అంతే, కొంత అందం ఇచ్చాడు కోరే. ఎవరికి అసలు అందం అంటే ఏంటంటే చూసేవాడి కళ్ళని బట్టి అందం ఉంటుంది. అందరికి అన్ని అందంగా ఉండవు కదా, చూసే కళ్ళని బట్టి అందం అనేది తెలుస్తుంది నీకు. ఇష్టం అనేది కూడా అంతే కదండి, బుద్ధిని బట్టి ఇష్టం. ఇవన్నీ మీరు మనసుతో గ్రహిస్తారు, ఇంద్రియములతోటి. విన్నవన్నీ అర్థమవుతున్నాయా? విన్నది ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు. వినపడకపోతే ఇంకోటి అర్థమవుతుంది, వినపడదు ఇంకోటి. రకరకాలు, ఒకటికొకటి అర్థం చేసుకోరు మీరు. మళ్ళీ అదో తలకాయ నొప్పి కాదు. అద్వైతంలోనే కాదు, బాహ్యంలో కూడా అలా అర్థం చేసుకోరండి. ఒకటంటే ఒకటి అనుకోరు వ్యతిరేకంగా. అంటే బుద్ధి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వీళ్ళు మంచిగా చెప్పినా వాడు వ్యతిరేకంగా అనుకుంటాడు. ఏం చేస్తాం? పిల్లాడు ఏమంటాడు? నీకు ఎప్పుడు అంటే నేను ఏం చేసినా నన్ను చెప్తామని అంటూ కోసమేరా అంటారు మీరు. వాడు అంటాడా? ఏం కాదు, నేనంటే నీకు ఇష్టం లేదంట. పిల్లలు వాళ్ళు అలాగే అంటారు. నువ్వు తిట్టినా అలాగే, నువ్వు మెచ్చుకున్నా ఏదో ఉందా. బుద్ధిని బట్టి వాడు గ్రహిస్తాడు. అది మంచి చెడు అనేది వాడు తర్వాత, వాడు బుద్ధి నిజంగా సరిగ్గా ఉంటే అవునమ్మా నువ్వు నా మంచిగా చెప్పావు, తప్పకుండా నేను ఆదరిస్తాను అంటాడు. లేకపోతే నువ్వు ఎప్పుడు అంతే చెప్తా, నేను ఎందుకు చేయాలి, మా ఫ్రెండ్స్ ఇలాగా అది అంటాడు. అంటే అన్ని కూడా నువ్వు గ్రహించింది, ఇంద్రియాలు గ్రహించింది. ఇష్టము అయిష్టము ఇవే. ఇక మామూలు మాటల్లో చెప్పాలి అంటే
ఇష్టాలతోటే గొడవ అంతా. ఇష్టమైనప్పుడు అన్ని బాగానే ఉంటాయి, ఎంత కష్టమైనా బాగానే ఉంటుంది, సహనం వస్తుంది, అన్ని వస్తాయి. ఇష్టం లేదనుకోండి అన్నిటికీ చిరాకే, అన్నిటికీ కోపాలే. ఎక్కడ నువ్వు ఏది చేయడానికి లేదు. కాబట్టి నిషేధ ప్రక్రియ ద్వారా మాత్రమే పరమాత్మని తెలుసుకోవాలి. అనంతుడు, అచ్యుతుడు, అనిరుద్ధుడు, అధోక్షుడు. కాబట్టి సర్వవ్యాపి విష్ణువు వ్యాపకత్వేన ఇది అని దాని అర్థాలు ఉన్నాయి. పరమాత్మ దేవదేవుడు అంటే ఇంద్రాది దేవతలందరికీ అతనే అధీశ్వరుడు. కన్ను, ముక్కు, చెవి మొదలైన ఇంద్రియ శక్తులన్నిటికీ కూడా అతనే. నువ్వు అక్కడ అంటే బాహ్య ప్రపంచంలో 33 కోట్లను చూసినా బాహ్యం వరకు ఎందుకురా బాబు, ముందు నీది నువ్వు చూసుకో. ఇక్కడ కూడా అధీశ్వరుడు ఆయనే. ఎంతమందికి ఎందండి? అన్ని పనిచేస్తాయా చెప్పండి? పనిచేయవు. అదే ఆయన మొదలగు ఆయన ఇష్టం. ఆయన ఇది ఇది చేయకూడదండి. ఆ సినిమాలో చూడండి, వాడు చేతులు వెనక్కి పెడితే ఇది ఇలా అనగానే చేతులు అతుక్కున్నాయి, మళ్ళీ ఇలా అంటే ఊడిపోయి వాడు మళ్ళీ చేతులు పెడతాడు, వెనక్కి పెట్టడు. తర్వాత కూడా అంతే, ఇది పని చేయాలంటాడు, అప్పుడు ఒక కన్ను పని చేస్తే ఒక కన్ను పని చేస్తుంది. ఆయన సరే అంటే 2 కళ్ళు పని చేస్తాయి. ఎన్ని రకాలండి, రకరకాలు. కళ్ళకి ప్రెషర్ లేదు, కళ్ళల్లో ప్రెషర్ ఉంటుంది. దేనికి ప్రెషర్ అసలు ఎంత ఆలోచించినా అర్థం కాదు. దానికి ఏవో డ్రాప్ చేసుకోవాలి. ఎన్ని రకాలు, గోల్డ్, ప్రతి అవయవానికి ఏదో ఒకటి. ఆయన్ని పట్టుకుంటే ఆయన చూసుకుంటాడు కదండి. రానిండి, వచ్చినా సరే నష్టమేమీ లేదండి. వస్తుంది దేహానికి, మనం భయపడక్కర్లా. ఏది జరగాలో దాని చేత ఏం జరిగించాలో, మీ చేత ఏం చేయించాలో చేయించక్కర్లేదా, అన్ని సర్వం ఆయన చూసుకుంటాడండి నమ్మకం ఉన్నప్పుడు. అదే వాళ్ళు చేస్తారు, అది జరుగుతుంది. నీ చేత చేయిస్తాడు. ఆయన ఏం రాడు అక్కడ పంచ కట్టుకున్న షర్ట్ జీన్స్ వేసుకున్న రాడు పరమాత్మ. నీలో ఉన్నది ఆయనే కదా, నీ చేత చేయిస్తూ ఉంటాడు. నీ చేత చేయిస్తాడు. నీకు ఆ స్ఫురణ ఆ టైంలో నీకు అది గుర్తు రావటం చేస్తాడు, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాడు. ఆయన చేస్తాడండి అకార్డింగ్ టు దట్, అంతే. ఎందుకంటే సంస్కారాలు జీవుడికి మారుతాయి కానీ పరమాత్మ సంస్కారం ఎప్పుడు మారదండి. ఆయన్ని పట్టుకున్న వారి ఎడల ఆయన సంస్కారం ఎప్పుడూ మారదు. ఆయన అందరి పట్ల సమానంగా ఉన్నా తనను పట్టుకున్న వారి ఎడల ఎలా ఉంటాడో మీకు అందరికి ఎన్నో సార్లు బోధనలు జరిగింది. అందుకనే చెప్పేది, అందరిలో ఆయన ఉన్నాడు కాబట్టి అందరికీ సమానమైన రెస్పెక్ట్ ఇవ్వండి, ఉపాధిని బట్టి గౌరవించండి, అహంకార పూరితంగా ఎవరితో ప్రవర్తించకండి. ఆ అహంకారం ఎప్పుడో నీకే ఇది చేస్తుంది. కాబట్టి జాగరూకతతో మెలగండి. కాబట్టి కన్ను, ముక్కు, చెవి అన్ని ఇంద్రియ శక్తులన్నిటికీ కూడా ఆయనే అధీశ్వరుడు. కనపడే దేవతలకి అందరికీ కూడా ఆయనే ఆ ఋషికేశుడే పరమాత్మ. పేర్లు పెట్టారు కాబట్టి మళ్ళీ మీరు ఎవరిని పట్టుకురాకండి. ఆయన కన్నుకి కన్ను, చెవికి చెవి ఇచ్చాది అంటే చూపు వెనక ఉండే, వినికిడి వెనక ఉండే చైతన్యం ఆయనే. రూపములను, నామములను, నామరూపాత్మకమైన జగత్తులను ప్రకాశింపచేసే ఆత్మ చైతన్యమే ఆ పరమాత్మ. దేహం పుడుతుంది, గిట్టుతుంది, క్షణ భంగురం. చూసారా? ఆ దేవదేవునకు పుట్టుక లేదు. ఈ మనస్సు అంటే ఈ దేహం ఒక క్షణంలో ఆనందం అంటుంది, మరు క్షణంలో దుఃఖిస్తుంది. ఒక క్షణం నవ్వుతాడు, రెండో క్షణంలో మొహమాట. ఏమిటి అంటే చెప్పడు, అంతే. ఇక దాన్ని ఏమంటారండి, మామూలు తెలుగు మాటలు చెప్పాలంటే మొడితనం అనుకోవాలి. సరే ఏదనుకున్నా ఏం లాభం అండి, ఏది అసలు అనకపోవడమే ఉత్తమం. అసలు అంటే వీళ్ళ నోరే పాడవుతుంది కానీ వాళ్ళకేమైందని వాళ్ళు అట్టగే ఉంటారు. పుట్టినవాడికి బాధ కానీ వేరే వాడికి ఎందుకు ఉంటుందండి బాధ? కాబట్టి వాళ్ళకి ఏదో అయింది కాబట్టి వాళ్ళు అట్లున్నారు, వదిలేయండి. అంతే, పట్టించుకోలేదు అనుకోండి, హాయి, మీరు హాయిగా ఉంటారు. అయ్యో ఏమిటి ఏమిటి అంటే నోరు నొప్పి, అందుకని అన్ని మానేసేయండి. ఏం పర్వాలేదు, కన్సర్న్ లేదని వాళ్ళు అనుకుంటే నష్టం ఏం లేదు. కాబట్టి ఈ నామరూపాత్మకమైన జగత్తుని, దేహాన్ని అన్నిటినీ ప్రకాశింపచేసేది కేవలం ఆ ఆత్మ మాత్రమే. కాబట్టి ఈ యొక్క దేహం అనండి, మనస్సు అనండి క్షణంలో సుఖంగా ఉంటుంది, మరుక్షణంలో దుఃఖం పొందుతుంది.
మనిషి చేసే చేష్టలు కొన్ని పుణ్యమైతే మరికొన్ని పాపాలు అవుతాయి. కానీ దేహేంద్రియాదులన్నిటినీ ప్రకాశింప చేస్తూనే ఉన్న ఆ పరమాత్మకు స్వస్వరూపమైన ఆనందం నుండి చ్యుతి అంటే జారిపోవటం కానీ అనేది లేనే లేదు. అంటే ఆయనకు అసలు పాపమే లేదు అని, పుణ్యము లేదు పాపము లేదు. ఆయన ఎందుకు ఏం చేస్తాడండి? చేయాల్సిన అవసరం ఏమిటి? ఆయన అన్ని ఆయనే అయినప్పుడు చేసేది చేయించేది చేయబడితే ఆయనే అయిన తర్వాత పుణ్యపాపాలు ఎక్కడున్నాయండి? అందుకే కదా జ్ఞానికి ఏమీ లేవని. దాంట్లో అయితే హాయిగా మీరు తిట్టచ్చు, పర్వాలే, అప్పుడు గొడవ లేదు కదా, మీకు కూడా పాపం రాదు. అది కానీ జ్ఞానం ఇవ్వకముందు అంటే పరమాత్మను పొందక ముందు మీరు ఏది చేసినా ఆయన కౌంట్ చేస్తాడు. మరి చిత్రగుప్తుని పెట్టుకున్నాడు కదా, ఆయన దగ్గర పెద్ద కష్టాలు, ఆయనకి 10 తలకాయలు 100 తలకాయలు ఉంటాయి, 1 తలకాయలు. ఆయన ఇది రాస్తున్నాను కాబట్టి పక్కవాడిది రాయలేదు అందు, అన్ని నోటెడే. ఎందుకంటే ఆయన కింద ఎంతమంది ఉన్నారు మీకేం తెలుసు. కానీ అందరూ కూడా ఆ యొక్క పరమాత్మ యందు శరణాగతి పొంది ఉండండి. ఆ శరణాగతి మీరు పొందితే మీరే శ్రేయస్సును పొందుతారు. ఈ బాహ్య ప్రపంచంలో ఆ యొక్క మోహాలకి లొంగిపోయే, మాటలకు లొంగిపోయో, లేకపోతే ఏదైనా కానివ్వండి, దీక్షలు మానేయటము, పరమాత్మ ఎడల అవిధేయంగా ఉండటము అనేది, మరలా విధేయతను తెచ్చుకోవటం ఎంత కష్టమో మీరు తెలుసుకోండి. కాబట్టి ఉన్నది పరబ్రహ్మమే. మీ దేహమైనా ఆయనే, మనస్సు అయినా, ఇంద్రియాలైనా, శబ్ద స్పర్శ రూప రసగంధాలని చెప్పారు, అన్ని ఆయనే. అంటే అది తెలిసిందండి, మాకు బాగా తెలిసింది, అనుభవం పొందాము అన్నంత మాత్రమున మీరు ఆయన్ని పొందలేరు. ఆ అన్ని దాన్ని ఆచరణలో పెట్టండి. అదిగా మారే వరకు, బ్రహ్మగర కీట న్యాయం లాగా అయ్యే వరకు ఎలాగో అది ఆపదు, అదే విధంగా అయ్యే వరకు మీ ప్రయత్నం ఆపరాదు. ఆపితే సమయం వృధా అయిపోతుంది. మరలా వెనక్కి వచ్చి ప్రయాణం మొదలు పెట్టాలంటే మరలా ఎక్కడి నుంచి మొదలు పెడతారు? ఏది? అందువలన జాగరూకత వహించండి. ఎందుకంటే అన్ని సమస్తము ఆ పరబ్రహ్మం యొక్క నియతిలోనే ఉన్నాయి. ఆయన యొక్క నియమానుసారంగా అంటారా, ఆయన ఇష్టానుసారంగానే జరుగుతుంది. సుప్రీం ఆయనే. శుభం భూయాత్.